కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, మీ యొక్క మొబైల్కి హెడ్ ఫోన్స్ పెట్టండి. చాలా ఇంపార్టెంట్ కాల్స్ అయితే తప్ప, ఎమర్జెన్సీ అయితే తప్ప వేరే ఏ కాల్ అయినా మీరు అటెండ్ చేయకండి. ఆఫ్టర్ క్లాస్ మీరు అటెండ్ చేయండి. ఎందుకంటే మీరు ఒక డిసిషన్ తీసుకునేది ఉంది. ఈరోజు మీ జీవితంలో సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు మారబోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్ను హారిజెంటల్గా పెట్టండి. ప్రజెంటేషన్ మీరు చాలా స్పష్టంగా చూడగలుగుతారు. స్క్రీన్ షాట్ చేసుకోండి. ఎవరైనా మీ యొక్క టీంలో ఫోన్ చేసి సౌండ్ రావట్లేదు అంటే అక్కడ కాల్ వయా డివైస్ ఆడియో ఉంటుంది, దాన్ని నొక్కమని చెప్పండి. కాల్ వయా ఇంటర్నెట్ కానీ, అప్పుడు వాళ్ళకు నేను మాట్లాడింది స్పష్టంగా వినిపిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ నెక్స్ట్ మనీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మనం ఇక్కడ వచ్చాం. సుమారుగా మనకు 90 minutes టైం పడుతుంది. కానీ మిత్రులారా, సారాంశం ఓన్లీ కాపీ పేస్ట్. చాలా చిన్న పని అండి, చాలా ఈజీ వర్క్ అండి. కానీ కార్బన్ పేపర్ కరెక్ట్గా ఉంటేనే కరెక్ట్గా రాసింది కింద పడుతుంది. అదేవిధంగా మీకు స్పష్టంగా తెలియాలి కాబట్టి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. బట్ వర్క్ చాలా చిన్నది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీ దృష్టికి DSSS ద్వారా, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మీకు ఈ విషయాలను చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, ఇది 100% వ్యాపారం. బ్రతకడానికి కాదు, బ్రతుకులలో మార్పు కోసం. బ్రతకడానికి మనం ఉద్యోగము, వ్యాపారము చేస్తూనే ఉన్నాము. మనకు ఆ అనుభవం ఉంది. కానీ అందులో మన తప్పు లేదు. మనం ఎంచుకున్నటువంటి ఆ రంగంలో అంతవరకు మాత్రమే కెపాసిటీ ఉంది. ప్రయాణం చేసేటప్పుడు మనము ఎన్నుకున్నటువంటి వాహనం పైన మాత్రమే మన ప్రయాణం యొక్క సమయం ఆధారపడుతుంది. ఈరోజు ఉదాహరణకు నేను బాంబే వెళ్ళాలనుకుంటే గంటల సమయం పడుతుంది ట్రైన్లో. అదే నేను ఫ్లైట్లో చాలా అనతి కాలంలో, తక్కువ టైంలో నేను వెళ్ళగలుగుతాను. అక్కడ నేను సెలెక్షన్ చేసుకున్నటువంటి ట్రైనా, బస్సా, ఫ్లైటా, ఆ వాహనం పైనే నా సమయం ఆధారం పడుతుంది. అదేవిధంగా మీరు చేస్తున్న ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ తప్పు కాదు. కానీ దాంట్లో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ అంతవరకే. కానీ మిత్రులారా, ఈ వ్యాపారం ద్వారా బ్రతకడమే కాదు, బ్రతుకులలో ఒక కొత్త మార్పు. ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా 178 కోట్ల రూపాయలు నమ్మశక్యం కాదు, నవ్వొచ్చే ఫిగర్. కానీ ఆ ఫిగర్ సత్యం కాబోతుంది మిత్రులారా. మరి ఈ వ్యాపారానికి కావలసింది కేవలం మన చేతిలో ఉన్నటువంటి ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ మాత్రమే. ఈరోజు ఎలాగూ మన చేతిలో అది ఉంది కాబట్టి మీరందరూ ఈ వ్యాపారానికి అర్హులే. దాంట్లో ఎలాంటి సంశయం లేదు. మిత్రులారా, ఇప్పటి వరకు మనము గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఎన్నో యాప్స్ డౌన్లోడ్ చేశాం. ఇంకొక యాప్ డౌన్లోడ్ చేయాల్సింది ఉంది. అదే నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్. మిత్రులారా, దాని గురించి మనము కూలంకుషంగా ఇప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ మనీ అనేది 1 January 2017 వచ్చినటువంటి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా మనకు ఒక గొప్ప ఆదాయాన్ని ఇస్తున్నటువంటి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్. మిత్రులారా, మనం ఇప్పటి వరకు మన మొబైల్లో ఒక గూగుల్ పే అయితేనేమి, పేటిఎం అయితేనేమి, ఫోన్పే అయితేనేమి, స్విగ్గీ, జొమాటో అయితేనేమి, అమెజాన్ అయితేనేమి,
ఓబర్ ఓలా అయితేనేమి, ఓయో హోటల్స్ అయితేనేమి, మనకు ఏవేవి అవసరం అనుకున్నామో అవన్నీ డౌన్లోడ్ చేశాం. కానీ మిత్రులారా, ఇప్పటి వరకు మనం చేసినటువంటి అవన్నీ కూడా మనను కస్టమర్గా తయారు చేస్తూ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, దానికి భిన్నంగా ఈరోజు B2B, బిజినెస్ టు బిజినెస్ అనే అప్లికేషన్ తెలుసుకుంటా ఉన్నాం. అందుకే మిత్రులారా, మన యొక్క అప్లికేషన్లో ఆ యాప్స్ డౌన్లోడ్ చేసినప్పటికీ అక్కడ వాళ్ళకు ఒక మనము కస్టమర్గా అయిపోయామో, వాళ్లకు మనం ఒక ప్రోడక్ట్ అయిపోయామో, కానీ మన బ్రతుకులలో ఏం మార్పు రాలే. దీనికి నిదర్శనం మనకు తెలుసు, మన మొబైల్లో ఎన్ని యాప్లు ఉన్నాయి. కానీ దానికి భిన్నంగా ఒక బిజినెస్ పార్ట్నర్గా ఒక గొప్ప ఆదాయ అవకాశం కేవలం ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా 178 కోట్లు నమ్మశక్యము కానటువంటిది, ఖచ్చితంగా వచ్చి తీరేటటువంటిది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంత అలర్ట్గా మనం వినాల్సిన అవసరం ఉంది, ఎంత జాగ్రత్తగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది, మీరు ఆలోచన చేయండి. జీవితాంతం పనిచేయడం కాదు, జీవితంలో కొంతకాలం పనిచేసి జీవితాంతం మనం ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి ఒక గొప్ప ఇన్ఫర్మేషన్ మనం తీసుకోబోతున్నాం మిత్రులారా. అయితే నెక్స్ట్ మన యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏమున్నాయని చూసినట్లయితే, ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. మిత్రులారా, భారత ప్రభుత్వం 2016లో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తెచ్చింది. ఆ డైరెక్ట్ సెల్లింగ్లో 457 కంపెనీలలో ఈ కంపెనీ సర్వీస్ సెక్టార్. మిత్రులారా, మొట్టమొదటి కంపెనీ, ఈరోజు మీరు గూగుల్ బాబాని అడగండి, మీకు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్లో 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. ఇది ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్. డైరెక్ట్ సెల్లింగ్ నో డౌట్ ఎట్ ఆల్, అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కేవలం డైరెక్ట్ సెల్లింగ్ పైనే ఆధారపడ్డది. కానీ డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్టే కాకుండా సర్వీస్ అనేది వచ్చింది మొట్టమొదటిసారి మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే మనకు టెన్షన్ లేనటువంటి వ్యాపారం, ఎలాంటి చెడ్డ పేరు రానటువంటి వ్యాపారం. ఎందుకంటే భారతదేశంలో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయి, మీకు తెలుసు. ప్రపంచ దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ మంచిది అయ్యింది, నెట్వర్క్ మార్కెటింగ్ మంచిది అయింది. కానీ కారణం ఏంటిది? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో వాళ్ళు కమిట్మెంట్ పూర్తి చేయకపోవడం మూలంగా, లయబిలిటీస్ పెరిగిపోవడం మూలంగా, ఆ కంపెనీలు పారిపోవడం మూలంగా మనకు చెడ్డ పేర్లు వచ్చాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, అది ఎందుకు జరిగిందనే విషయం పక్కన పెడితే, ఈరోజు మనకి ఇక్కడ ₹1 కూడా ఎవరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైతే వాళ్ళు పెట్టుబడే పెడతలేరో వాళ్ళకి ఇంకా వడ్డీ ఇచ్చేది ఏమీ లేదు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు. కాబట్టి మిత్రులారా, ఇది 100% జీరో లయబిలిటీ బిజినెస్, టెన్షన్ ఫ్రీ బిజినెస్. ఇకపోతే భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ యావత్ ప్రపంచంలో ప్రోడక్ట్ బేస్డ్, ట్రెడిషనల్ మార్కెట్ నుంచి డైరెక్ట్ సెల్లింగ్ అనేది వచ్చింది, మీకు తెలుసు. వస్తు మార్పిడి పద్ధతి నుంచి సమయానుసారంగా పరివర్తన చెందుతూ చివరాఖరికి మనము డైరెక్ట్ సెల్లింగ్కు చేరుకున్నాం. ఆ డైరెక్ట్ సెల్లింగ్లో ఎవరైనా సరే ఈరోజు ప్రోడక్ట్స్ అమ్మాలి అంటే కంపల్సరిగా ఒక సేల్స్ మెన్ అయిపోయాడు. గత 32 సంవత్సరాల నుంచి నేను కూడా ప్రజలలోనే ఉన్నా కాబట్టి చాలా స్పష్టంగా నాకు తెలుసు. మిత్రులారా, అమ్మకపోతే, డెమో చేయకపోతే ప్రోడక్ట్ అమ్ముడు పోదు. కానీ ప్రస్తుత తరుణంలో, ఇలాంటి సిచ్యువేషన్లో కరోనా చెప్తుంది, మీరు ఇంట్లో ఉంటే జనాభా లెక్కలలో ఉంటారు, బయట తిరిగితే నా లెక్కలలోకి వస్తారు. అయినప్పటికీ బాధాకరమైన విషయము, ఎంతో మంది మన నెట్వర్క్ సోదరులు పని చేయకపోతే వెళ్ళదు. కాబట్టి ఒక ఫుల్ టైమర్గా నా పరిస్థితి కూడా అదే. కాబట్టి మిత్రులారా, ప్రాణాలకు తెగించి మనము ప్రోగ్రామ్ చేయాల్సిన పరిస్థితి. కానీ మిత్రులారా, నేను 3వ తారీఖు అక్టోబరు 2019, ఇంకా సంవత్సర కాలం కాలేదు, కానీ నేను ఇంటి దగ్గర ఉండే పని చేస్తా ఉన్నా. మీరు కూడా ఏం చక్కగా ఇంటి దగ్గర ఉండి హ్యాపీగా వర్క్ చేసుకునే గొప్ప సిస్టమ్ ఇది. ఇకపోతే గతంలో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా
డబ్బుల సంపాదన కోసం ప్రోడక్ట్లు కొనుక్కున్నాం మనం, మీకు తెలుసు ఆ సంగతి. కానీ ఈ వ్యాపారంలో ప్రోడక్ట్లు అమ్మాల్సిన అవసరం లేదు, ప్రోడక్ట్ కొనవలసిన అవసరం అసలే లేదు. దాని తర్వాత టోటల్గా డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ మిత్రులారా. దాని తర్వాత ఎక్కడా లేనటువంటిది, మనం పని చేస్తుంది డబ్బుల కోసమే. ఆ డబ్బులకు ఇప్పటి వరకు మనకు కొంత టైం అనేది ఉండే, ఇక్కడ మాత్రం 24/7 ఎప్పుడు కావాలంటే అప్పుడే కట్ ఆఫ్, ఎప్పుడు కావాలంటే అప్పుడే పే అవుట్. నామమాత్రపు 10 సెకండ్స్ కాలంలో మనము మన యొక్క ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే గొప్ప విషయం. సాటిస్ఫాక్షన్ అనేది చాలా అవసరం. కాబట్టి మనం పని చేస్తుంది డబ్బుల కోసమే. కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరక ముందు డబ్బులు ఇవ్వాలంటారు. అది ఇస్తున్నటువంటి మొట్టమొదటి ఆర్గనైజేషన్ నెక్స్ట్ మనీ. ఇక్కడ మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తుంది. ఇది ఒక ఫ్యూచర్ అడ్వాన్స్డ్ బిజినెస్ మిత్రులారా. దానికి డబ్బులు తొందరగా వస్తున్నాయి కాబట్టి, సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి ఫాస్ట్ గ్రోతింగ్ ఉంది మిత్రులారా. ఈరోజు మీరు చెప్పండి, 3వ తారీఖు అక్టోబర్, ఇంకా సంవత్సరం కాలేదు, కానీ ఈరోజు నా టీము అక్షరాల 39,000 39,000 ఇంట్లో నుంచి కాలు పెట్టకుండా, టోటల్గా మీరు చెప్పండి ఏ సిస్టంలో, ఏ ప్రొడక్ట్ బేస్డ్లో ఇంత టీం ఏర్పడుతుంది? ఏర్పడడానికి అవకాశమే లేదు. నేనే గొప్ప అయితే నేను చేసిన ప్రతి కంపెనీలో ఆ విధంగా రిజల్ట్స్ వచ్చి ఉండాలి, కానీ రాలేదు. కాబట్టి ఇక్కడ నా గొప్పతనం కాదు మిత్రులారా, సిస్టంలో ఉన్నటువంటి గొప్పతనం. ఆ తర్వాత మనం చూసినట్లయితే వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ మూలంగా రిజల్ట్ వస్తుందే తప్ప మనం మాట్లాడితే ఈయన రోజులు పోయినాయి మిత్రులారా. ఇకపోతే ఎన్నో రకాల ఆదాయాలు, ఒకే ఒక ఆదాయం మీకు చెప్పాను, అది 178 కోట్లు. అది కేవలం ఒక ఇన్కమ్ మాత్రమే. ఇంకా ఎన్నో ఇన్కమ్స్ ఆధారపడ్డాయి, అందులో కొన్ని డెవలప్ అవుతా ఉన్నాయి. మనం అవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఈరోజు తెలుసుకుందాం. ఇకపోతే ఈ యొక్క యాప్ను మనం ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రతి వ్యక్తి వినియోగదారుడు వాడాల్సిందే. వస్తువులే కాదు, సర్వీసెస్ వాడాల్సిందే. ఒక బస్ ప్రయాణం అయితే, ఫ్లైట్ ప్రయాణం అయినా, రీఛార్జ్ అయినా, ఇన్సూరెన్స్ అయినా, సర్వీసెస్ వాడవలసిందే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఉదాహరణకు తీసుకుంటే మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేస్తున్నారు అనుకుందాం. నేను వచ్చేసి సార్ లక్స్ సబ్బు వదిలేసి నా సబ్బు పెట్టుకోండి అని చెప్పేసి మీకు బలవంతంగా నేను ప్రోడక్ట్ అంటగట్టాల్సిన అవసరం లేదు. మీరు లక్స్ సబ్బే పెట్టుకోండి, మీ అలవాటును మార్చుకోకండి. కానీ ఆ యొక్క వినియోగం పైన, ఆ యొక్క పర్చేస్ పైన మీకు డబ్బులు పొదుపు అవుతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక వ్యక్తికి డబ్బులు పొదుపు చేసుకోమని చెప్పడానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం ఉందా? భయపడాల్సిన అవసరం ఉందా? వ్యక్తి యొక్క డబ్బులు దుర్వినియోగం చేసినప్పుడు మనం భయపడాలి, వ్యక్తికి దురలవాట్లను చేసినప్పుడు మనం భయపడాలి తప్ప, సిగ్గుపడాలి తప్ప. ఈ విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అసలే లేదు. వ్యక్తి అలవాట్లను మార్చుకోకుండా అతను ఒక యూజర్గా ఈ యాప్ను వాడుకొని అతను డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. ఒకవేళ గనక బ్రతుకులలో మార్పు రావాలి అనుకుంటే డైలీ ఒక 3 అవర్స్ 4 అవర్స్ అతని వీలుని బట్టి ఒక ఉద్యోగం ఎలా చేస్తున్నాడో అదే విధంగా ఇది ఒక ఉద్యోగం అని భావించి పని చేసినట్లయితే మిత్రులారా, అన్లిమిటెడ్ ఇన్కమ్ కు స్కోప్ ఉంది. కావలసినంత ఇన్కమ్ కాదండి, కోరుకున్నంత ఇన్కమ్ అవకాశం ఉంది. మిత్రులారా, టోటల్గా మీరు ఒక యూజర్గా, మీరు ఒక అర్నర్గా కేవలం మొబైల్ ఫోన్ ద్వారానే ఇది సాధ్యం అవుతుంది. ఇక దీనికి ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ అక్కర్లేదు. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ డిజిటల్ మీటింగ్స్, ట్రైనింగ్స్ అనేది మీకు డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా అందించబడుతుంది. చూడండి, ఈరోజు ఉదయాన మీరు మీ ఇంట్లో ఉన్నారు, మీ మొబైల్కు పని పెట్టారు. గతంలో మనకు ఈ మొబైల్ ఫోను ఉంది, ఉదయం 7 గంటలు ఉన్నాయి, కానీ మన సమయం ఎక్కడనో వ్యర్థమైపోయింది. కానీ అదే గనక మనము మార్కెటింగ్లో ఒక్కసారి గత అనుభవాన్ని గనక నెమరు వేసుకుంటే మనం వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు, చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి. అంటే ఎక్స్పెండిచర్ మొదలు పెట్టినామో తర్వాత ఇన్కమ్ గురించి ఆలోచన చేసినాం. కానీ మిత్రులారా, ఈరోజు ఎక్స్పెండిచర్ 0,
కాబట్టి అందరూ సాటిస్ఫాక్షన్ అవుతున్నారు. ఈరోజు అర్థమైన వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడం లేదు. కాబట్టి మన బాధ్యత, మనందరి బాధ్యత అర్థం కాని మిత్రులకు అర్థం చేయించడమే మన బాధ్యత. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉన్నంతసేపు మన భార్య పిల్లలను మనం చూస్తాము, చూడాలి, అది ధర్మత. కానీ అనుకోని సంఘటన ఏదైనా జరిగితే ఎవరు చూడలేరు. ఎవరి పరిస్థితులు, ఎవరి బాధ్యతలు వాళ్ళకే ఉన్నాయి. తప్పెవరిది లేదు ఇక్కడ. అందుకే జీవితంతో పాటు జీవితానంతరం అంటే ఇందులో ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది మిత్రులారా. ఈ కంపెనీ 3.5 సంవత్సరాల కాలంలో అశోక్ సరస్వతి గారు క్యాన్సర్ మహమ్మారితోటి చనిపోవడం జరిగింది. అతను ఇందులో పనిచేస్తున్నప్పుడు కేవలం 10-20 వేల రూపాయలు కూడా రానటువంటి టీం, అంత చిన్న టీం అన్నమాట. కానీ మిత్రులారా, ఈ రోజు వాళ్ళ కుటుంబానికి లక్షల రూపాయలు వెళ్తా ఉన్నాయి. మరి వాళ్ళ ఇంట్లో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారంటే వాళ్ళ ఇంట్లోకి అసలు ఈ సిస్టమే తెలియదు. మిత్రులారా, ఇది ఎలా సాధ్యమైంది ఒక్కసారి అర్థం చేసుకుంటే, ఇప్పటి వరకు ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, డిజైనింగ్ ఏదైతే ఉందో, ఇందులో ఎలాంటి గొల్లాలు లేనటువంటి సిస్టమ్, టార్గెట్స్ లేనటువంటి సిస్టమ్. మిత్రులారా, పీవీబీవీ అని కానీ, రైట్ లెఫ్ట్ అని కానీ, సీలింగ్ ట్రిమ్మింగ్ అని కానీ, ఫ్లషింగ్ అని కానీ, ఈ పదాలన్నిటినీ రిమూవ్ చేయడం జరిగింది. నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి సిస్టాన్ని నేను మొట్టమొదటిసారి చూస్తున్నా. నా భవిష్యత్తు మళ్ళా భవిష్యత్తులో చూస్తానన్న నమ్మకం నాకైతే లేదు మిత్రులారా. సో ఈరోజు దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేయండి. ఈరోజు మీరు దీని గురించి ఆలోచన చేయండి. మీరు ఓకే అనుకుంటే మళ్ళీ రాత్రికి ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆ విధంగా 3 రోజులలో మీరు పర్ఫెక్ట్ మిమ్మల్ని చేస్తా నేను. ఇక మీరు ఆ తర్వాత నేర్చుకుంది నేర్పియడమే, కాపీ పేస్ట్. మిత్రులారా, ఈ కాపీ పేస్ట్ 3 నెలలు చేస్తే వచ్చే ఇన్కమే కాకుండా రోజుకు 3 నుంచి 4 వేల స్థాయికి మీరు వెళ్ళిపోతారు. 2 సంవత్సరాల్లో మీరు రిటైర్మెంట్ అయిపోతారు. ఆ తర్వాత ఇంకా మీరు ఏ ఉద్యోగ వ్యాపారాలు చేయాల్సిన అవసరం లేదు, లైఫ్ సెటిల్మెంట్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఇది. అందుకని మిత్రులారా, ఈ కంపెనీ పేరు నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ జెన్ అంటేనే నెక్స్ట్ జనరేషన్ కోసం చేసేటటువంటి పని. ప్రస్తుతం కాదు, బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తును తయారు చేసుకునేది ఆ కంపెనీ పేరులోనే ఉంది మిత్రులారా. ఆ కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. అతను స్టార్ట్ చేసిన ఈ సంస్థ మహారాష్ట్రలోని పుణే జిల్లాలో 11 డిసెంబర్ 2013న ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది. మిత్రులారా, 2013వ సంవత్సరంలో సారు వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి. డైరెక్ట్ సెల్లింగ్ లో అంటే 2013లో యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా, మీకు అక్కడ గూగుల్లో కూడా వస్తుంది మిత్రులారా. మరి 7.5 సంవత్సరాల నుంచి మచ్చలేనటువంటి కంపెనీ, స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ, ఐటీ కంపెనీ. ఆ కంపెనీ అందించిన ఆని ముత్యమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ యొక్క విజన్ చూసినట్లయితే ఇది నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి యావత్ ప్రపంచంలో. మిత్రులారా, అసలు ఇది ఎందుకు స్టార్ట్ అయింది అనేది ఒక చిన్న సందర్భం మీకు అర్థం అయిపోతే టోటల్ గా మీకు సబ్జెక్ట్ అర్థం అవుతుంది. 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్ల బందీ కార్యక్రమం. మన గౌరవనీయులు, మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలని చెప్పేసి 2016న ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీ కూడా వచ్చింది. కాబట్టి ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు లాభపడడానికి పెట్టారు, B2C. కాబట్టి మిత్రులారా, ఆ సిస్టాన్ని ఈ ప్రజలకు ఏమైనా ఉపయోగంగా చేయొచ్చా? ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటారు మిత్రులారా. ఒక ఐడియా జీవితాన్ని కాదు, జీవితాలనే మార్చేసింది. ఈరోజు ఎన్నో లక్షల మంది దీనిపైన ఆధారపడి ఈరోజు వాళ్ళ జీవనాన్ని హ్యాపీగా లైఫ్ లీడింగ్ చేస్తున్నారు. మిత్రులారా, మరి ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, B2Cలో వచ్చిన లాభం వాళ్ళే తింటున్నారు, ఎవరి గురించి వాళ్ళు ఆలోచన చేయలే. ఒక నిరుద్యోగ సమస్య కానీ, ఉద్యోగులకు చాలీచాలని జీతం గురించి కానీ,
పెరుగుతున్న ఖర్చులేమో రాకెట్ లాగా పెరుగుతుంది, జీతం మాత్రము పేనులాగా కూడా పెరగట్లేదు. మిత్రులారా, మరి అలాంటి తరుణంలో ఈ భారతదేశంలో ఇక నిరుద్యోగ సమస్య లేదు, చాలిచాలని జీతాల సబ్జెక్టు లేదు, ఆకలి చావులు లేవు, బ్రహ్మాండమైనటువంటి భారతదేశం కాబోతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. మిత్రులారా, 90% వచ్చినటువంటి రెవెన్యూలో, వచ్చినటువంటి ప్రాఫిట్లో 90% మనకిస్తూ 10% కంపెనీ డిజైన్ చేయడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, నెంబర్ 1 ప్లాట్ఫామ్ దేంట్లో కావాలి? ఓపెన్ వాలెట్ బ్యాంక్. మిత్రులారా, ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటిది అసలు? నా గూగుల్ పే నుంచి మీ గూగుల్ పే, మీ పేటిఎం నుంచి నా పేటిఎం, నా ఫోన్ పే నుంచి మీ ఫోన్ పేకు నగదు లావాదేవీలు ఏవైతే మనం చేస్తున్నామో దాన్నే ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటారు. ఇప్పుడు మనం అది చేయలేము, రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది. అయితే మిత్రులారా, మరి అది రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉండడంతో మనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమైనా నష్టం ఉందా? ఇది మనం అర్థం చేసుకోవాలి. మీరు చూడండి, ఆల్రెడీ ఆ వర్క్ చేయడానికి ఎన్నో యాప్లు ఉన్నాయి, చేస్తూ ఉన్నాం, మన బ్రతుకులలో ఏం మార్పు రాలే. అయితే ఇప్పుడు ఆ పని ఇక్కడ చేయలేము, ఇది సిస్టమ్ కాదు ఇక్కడ. కానీ మిత్రులారా, మరి దీంట్లో ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రత్యక్షంగానైతే నష్టం ఏం లేదు, మీకు అర్థమైపోయింది. పరోక్షంగా ఏమైనా ఉందా? పరోక్షంగా కూడా ఏమీ లేదు. మన కష్టార్జితం ఏదైతే ఉందో కేవలం 10 సెకండ్ల కాలంలో 24/7 మన అకౌంట్కు తీసేసుకోవచ్చు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? సో మై డియర్ ఫ్రెండ్స్, డెఫినెట్ గా ఇది ఓపెన్ వాలెట్ బ్యాంక్ అవుతుంది. ఇండియాలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే నెంబర్ 1 యాప్గా తీర్చిదిద్దబడుతుంది. కాకపోతే కొంత సమయం పట్టొచ్చు మిత్రులారా. ఆ తర్వాత ఇది ఒక్కటే పని పెండింగ్ ఉంది. తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అంటే ప్రతి వ్యక్తి ఇక్కడ ఓనరే. ఇక్కడ ఎవరికి ఎంప్లాయ్ కాదు, ఎవరికి కస్టమర్ కాదు. నేను టోటల్ నా టీంకు నేను ఓనర్ అవుతే మీ టోటల్ టీంకు మీరు ఓనర్. కానీ ఆ ఓనర్ అనే భావంతో మనం పని చేయాల్సిన అవసరం ఉంది. ఇది చూడడానికి పార్ట్నర్షిప్ బిజినెస్ లాగా కనిపిస్తుంది తప్ప వాస్తవం కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము మన టీముకు మనమే ఒక ఇంజన్ లాంటి వాళ్ళం. ట్రైన్ స్పీడ్ పట్టాలపైనో భోగిలపైనో ఆధారపడి లేదు. మన టీంను నడిపియాలంటే మనము ఒక ఓనర్ ఫీలింగ్స్ కావాలంటే బయట మీరు చూడండి, ఒక చిన్న 10,000 రూపాయలు కొట్టు పెట్టుకున్న ఆయన కూడా ఎంత శ్రద్ధగా ఉదయం లేసి ఆ కొట్టును ఎలా చేస్తాడు చూడండి. ఆ ఫీలింగ్స్ ను కాపీ పేస్ట్ చేయండి మిత్రులారా. ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, ఆ తర్వాత చూసినట్లయితే ఈ కామర్స్, ఆన్లైన్ షాపింగ్, ఆ తర్వాత మిత్రులారా B2B అనే విధానం ద్వారా చాలా నెంబర్ 1 రావాలి. B2Bలో నెంబర్ 1, ఈ కామర్స్ లో నెంబర్ 1, ఎంటర్ప్రెన్యూర్ లో నెంబర్ 1, ఓపెన్ వాలెట్ బ్యాంక్ లో నెంబర్ 1. కంపెనీ యొక్క విజన్, ఆ తర్వాత మిషన్ చూసినట్లయితే కంపెనీ మిషన్ డిజిటల్ ఇండియా. మిత్రులారా, గవర్నమెంట్ ఏదైతే పని చేస్తుందో ఆ పనికి మనం 100% సపోర్ట్ చేస్తున్నాం. హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. మిత్రులారా, స్క్రీన్ షాట్ చేయండి. ఇకపోతే ఎవరం కూడా మనము భయపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో పని చేస్తా ఉన్నాం మనం. దానికి సంబంధించినటువంటి లీగాలిటీస్, ఒక GST, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, MSME సర్టిఫికేషన్స్ తో పాటు కమిట్మెంట్ ఇచ్చినప్పుడు, సర్వీస్ సెక్టార్లో కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ కమిట్మెంట్ను నిర్వర్తిస్తుందని చెప్పేసి సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ కూడా మనకు ఉంది మిత్రులారా కంపెనీకి. ఆ తర్వాత చూసినట్లయితే మార్కెట్లో వచ్చిన ప్రతి కంపెనీ లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ మనీ వచ్చింది 1 జనవరి 2017, దాదాపుగా సంవత్సర కాలం వరకు, అంటే 26 డిసెంబర్ 2017 వరకు మిత్రులారా లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేస్తే గవర్నమెంట్ వెబ్సైట్, ఇది కంపెనీ వెబ్సైట్ కాదు ఇది మిత్రులారా. 278 సీరియల్ నెంబర్ ఉంది. సో ఇది రెండో నిదర్శనం. కంపెనీ డబ్బుల కంటే కూడా కంపెనీ లీగాలిటీకి ప్రయత్నం చేసింది, ఇది రెండో నిదర్శనం మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా భారతదేశంలో ఉన్న ప్రతి కంపెనీ కూడా ఫ్రీ సైన్ అప్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఇవ్వాలి. అన్ని కంపెనీలు ఫ్రీగానే ఇస్తున్నాయి. కానీ వాటికి నెక్స్ట్ మనీకి ఉన్న తేడా ఏముంది మనకు తెలవాలి.
ఆ కంపెనీలు సర్టన్ టైం వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మీరు కిట్ కానీ వాళ్ళ ప్రోడక్ట్ కానీ కొనకపోతే ఆ యాప్ అదృశ్యం అయిపోతుంది. కానీ మిత్రులారా, ఇక్కడ మాత్రము 6 నెలలు 6 సంవత్సరాలకు మీరు వచ్చేసి మళ్ళీ మీరు యాప్ను ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఒరిజినల్గా ఫ్రీ అంటే ఫ్రీయే. ఆ తర్వాత మిత్రులారా, భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఈ భూమి పైన, ఈ ప్లానెట్ పైన ఒక ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి డబ్బులు పొదుపు కానీ డబ్బులు సంపాదన కానీ ఏ కంపెనీ ఇవ్వలే. అది ఇచ్చింది ఓన్లీ 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 నెక్స్ట్ మనీ మాత్రమే. మిత్రులారా, దాన్నే మనము థర్డ్ పార్టీ పోర్టల్ అంటాము, దాన్నే మనము ఆఫర్స్ అండ్ టైఅప్ అంటాం. మిత్రులారా, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఒక వ్యక్తి ఏమేమైతే వాడుకుంటాడో అవన్నీ కూడా ఇక్కడి నుంచి వాడుకొని అతను డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ఒకవేళ పని చేసినట్లయితే, ఈ యాప్ను ప్రమోట్ చేసినట్లయితే అతనికి డబ్బులు కూడా వస్తాయి. ఎక్కడ లేదు, యావత్ ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి సిస్టమ్ మొట్టమొదటిసారి నెక్స్ట్ మనీలో ఉంది. దాని తర్వాత రెండో స్టెప్ అప్గ్రేడ్ అనే పద్ధతి కూడా ఉంది ఇక్కడ. అయితే మిత్రులారా, ఇది కూడా పరోక్షంగా ఫ్రీయే. అయితే అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎక్స్ట్రా సర్వీసెస్ ఉన్నాయి. ఉదాహరణకు చూసినట్లయితే ప్రైమ్ మెంబర్షిప్ అనేది మీకు యూట్యూబ్లో ఉంది, పేటిఎంలో ఉంది, అమెజాన్లో ఉంది, జొమాటోలో ఉంది. మిత్రులారా, తేడా ఏముంది ఒక్కసారి మనం గమనించినట్లయితే, ఉదాహరణకు అమెజాన్ తీసుకుందాం. మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అమెజాన్ను డౌన్లోడ్ చేసుకొని షాపింగ్ చేయొచ్చు. కానీ అదే అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్లయితే సంవత్సరానికి 999 పే చేస్తే ఎక్స్ట్రా సర్వీసెస్ ఇస్తాడు. అదే విధానంలో నెక్స్ట్ మనీలో ఫ్రీగా ఆఫర్స్ అండ్ టైఅప్స్. మిగతా దానికి ప్రైమ్ మెంబర్షిప్లో జీవిత కాలం కోసం కేవలం 1500 రూపాయలు మాత్రమే, లైఫ్ టైం, నో రిన్యువల్ సిస్టమ్. అయితే ఎక్స్ట్రా సర్వీసెస్ రీఛార్జ్ అయితేనేమి, షాపింగ్ అయితేనేమి, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, మర్చెంట్, బిల్లింగ్, బుకింగ్స్, ఇవన్నీ కూడా ప్రైమ్ మెంబర్ అయిన వ్యక్తి వాడుకోవచ్చు. అయితే ఇది కూడా పరోక్షంగా మనకు ఫ్రీ. అది ఎలానో మనం చూద్దాం మిత్రులారా. ఇది ప్రైమ్ మెంబర్ కావడం మూలంగా మనకి ఏం లాభాలు ఉన్నాయి, ఏం నష్టాలు ఉన్నాయి చూద్దాం మనం. మిత్రులారా, మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత మనకు 1500 తాలూకు కంపెనీ 1500కు రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది. ఒక రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. అంటే ఇది కూడా మనకు సర్వీసెస్లో వాడుకున్నప్పుడు మనకు బ్యాక్ అయిపోతుంది. దాని తర్వాత కొన్నిట్లో మన కంపెనీ క్యాష్ బ్యాక్ రాదు, డిస్కౌంట్ పాయింట్స్ యూస్ కావు, రివార్డ్ పాయింట్స్ యూస్ కావు. అక్కడ అవే సర్వీసెస్, ఫ్రీ సర్వీసెస్, అక్కడ మనకు డిస్కౌంట్ పాయింట్ జనరేట్ అవుతాయి. డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్స్ ఏ, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ ఏ. ట్రాన్సాక్షన్స్లో అవి ఉపయోగపడతాయి. కానీ ఈ రివార్డ్ పాయింట్స్ కానీ డిస్కౌంట్ పాయింట్స్ కానీ ఎప్పుడు ల్యాప్స్ కావు, కాబట్టి మనకు చింత లేదనమాట. దాని తర్వాత మనము ఈ యాప్ను ప్రమోట్ చేసినందుకు, ప్రైమ్ మెంబర్షిప్ చేయించినందుకు మనకు కంపెనీ వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసినప్పల్లా, వాళ్ళకు క్యాష్ బ్యాక్ వచ్చినప్పల్లా మనకు కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. దాన్నే రీపర్చేస్ లెవెల్ క్యాష్ బ్యాక్ అంటారు మిత్రులారా. దాని తర్వాత మనం సైన్ అప్ అయినప్పుడు, మనం వేరే వాళ్ళని సైన్ అప్ చేయించినప్పుడు 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. 50 రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 50 రూపీసే. మన సమయాన్ని, మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా మిత్రులారా. మరి ఆ తర్వాత గమనించినట్లయితే పరోక్షంగా ఇది కూడా ఫ్రీ అన్నారు కదా, ఎలా సార్ అని మీరు అడుగుతారు. చూడండి, మన యొక్క డబ్బులు మనకు మిగిలిపోతా ఉన్నాయి. ఎలా? ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. అన్నిటికంటే తక్కువ మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది 1%. ఇక్కడ రీఛార్జ్ సెక్షన్లో 1% మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్, నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు. దాని తర్వాత బుకింగ్స్ అయినట్లయితే 2% అడ్జస్ట్మెంట్ అవుతుంది, రివార్డ్ పాయింట్స్ 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. దాని తర్వాత మనకు షాపీ ఉంది. షాపీ లోపల టోటల్గా 1550 కూడా మొత్తం కూడా కవర్ అయ్యే అవకాశం ఉంది. మిత్రులారా, ఇది మన యొక్క సొంత షాపీ.
ఇక్కడ మనకు కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈరోజు రాబోయే రోజులలో మిత్రులారా ఈ కంపెనీలో ఎవరు పార్ట్నర్స్ లేరు. ఈ కంపెనీ ఫారెన్ కంపెనీ కాదు. ఇందులో ఇన్వెస్టర్స్ ఎవరు లేరు. అభిషేక్ కుమార్ బర్మన్ సార్ ఉన్నారు, మనం ఉన్నాం, అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. అదేంటిది అంటే రాబోయే రోజులలో ఒక పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా ఇక్కడ వస్తుంది. కానీ ఆ రోజు వచ్చి కూడా మీరు జాయిన్ కావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇది వాస్తవ సత్యం కాబోయేది ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు కాబట్టి మెల్లగా మెల్లగా అభివృద్ధి చెందుతుంటుంది. దాని తర్వాత చూస్తే ఫ్రీ సర్వీసెస్, అది బిల్లింగ్ సెక్షన్లో మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్స్. మిత్రులారా, ఇది కూడా మనకు ప్రైమ్ మెంబర్షిప్ కూడా పరోక్షంగా ఫ్రీయే. అయితే కంపెనీ యొక్క ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. ఇక్కడ లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ అవుతుంది మనకు సర్వీసెస్ ద్వారా. తర్వాత క్యాష్ బ్యాక్ వస్తుంది మనకు. రివార్డ్ పాయింట్స్ కూడా మనకు అడ్జస్ట్మెంట్ అయిపోతున్నాయి. మన 1500 మనకు బ్యాక్ అయిపోతా ఉన్నాయి. ఇది ఓను మనకు గొప్ప విషయం ఇక్కడ ఏముందంటే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. ఒక పెద్ద పార్ట్నర్ అవుతున్న మిత్రులారా, 1770 రూపాయలతోటి 178 కోట్ల దిశగా మనం వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు ఆలోచన చేయండి. ఒకవేళ మీకు భయం అనిపిస్తే 1% సక్సెస్ అయినా సుమారుగా 2 కోట్ల రూపాయలు. సక్సెస్ అనేది మన యొక్క మైండ్ అటిట్యూడ్ పైన ఆధారపడుతుంది. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఈచ్ వన్ టీచ్ 5 కాకుండా ఈచ్ వన్ టీచ్ 6 అనే విధానంలో పోతే 1000 కోట్ల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ఇది జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. సో ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళది, ఎవరి ఇష్టము వాళ్ళది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను కేవలం ఒక 3 రోజులలో మిమ్మల్ని పర్ఫెక్ట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఆ తర్వాత మీరు 100% స్వతంత్రంగా మీరు పని చేసుకునే అవకాశం మీకుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే 1500 రూపాయల కంపెనీకి 18% జిఎస్టీ, 270 రూపీస్, 1770 జీవిత కాలంలో ఒకే ఒకసారి. నెక్స్ట్ మనీ చేయడం మూలంగా స్వకార్యము స్వామి కార్యము 2 ఉన్నాయి. ఈరోజు కరోనా తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయ్యింది, మీకు తెలుసు. ఈరోజు పెద్దలు, నిపుణులు, మేధావులు ఎంతో మంది చెప్తా ఉన్నారు, మన దేశాన్ని మళ్ళీ సక్రమమైన మార్గంలో తీసుకురావాలి అంటే స్వదేశీ కంపెనీలు చేయండి, స్వదేశీ ప్రోడక్ట్స్ వాడండి. సో మై డియర్ ఫ్రెండ్స్, బై డిఫాల్ట్ నాకు అలాంటి గొప్ప అవకాశం దొరికినందుకు నేను ఎంతో సంతోషపడతా ఉన్నా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఇక్కడ సేవింగ్సే మన యొక్క అర్నింగ్స్. మిత్రులారా, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనము ఏదైతే వినియోగం చేస్తున్నామో, యూజ్ చేస్తా ఉన్నామో, దాని ద్వారా మనకు సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయలు పొదుపు అయిపోతుంది. వీఆర్ ఇన్ సేఫ్. వ్యాపారంలో ఎక్కడైనా నష్టము, లాభము, నష్టము అంటారు, కానీ అసలు ఇక్కడ వ్యాపారమే ఇది నష్టం లేనటువంటి వ్యాపారం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మీరు టిఫిన్ చేసే లోపల, బ్రేక్ఫాస్ట్ లోపల మీరు డిసిషన్ తీసేసుకోండి ప్రైమ్ మెంబర్షిప్ కోసం. ఎందుకు? మీ యొక్క ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా ఈ 3 రోజుల క్లాసెస్లో మీరు కంటిన్యూగా దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయండి, దీన్ని ఫస్ట్ మీరు వినియోగించండి. ఇకపోతే దాని తర్వాత మనము రెఫరల్ ప్రోగ్రామ్, ఆ రెఫరల్ ప్రోగ్రామ్ కూడా 100% డిజిటల్. కేవలం మీ మొబైల్ ఫోన్కు పని పెట్టండి, మీ వాట్సాప్కు పని పెట్టండి, మీ టెలిగ్రామ్కు పని పెట్టండి. డిజిటల్ సిస్టంలో షేర్ చేయండి, ఇన్వైట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమి సక్సెస్ అయిందో అదే. ఇక్కడనే చాలా మంది అపోహ పడతా ఉంటారు, సార్ నేను వేరే వాళ్ళతోటి ఇరికియాలనా, వేరే వాళ్లకు టోపీ పెట్టాలనా, లేకపోతే వేరే వాళ్ళను జైన్ చేయాలనా, ఇదేమన్నా మనుషులను జైన్ చేసే స్కీమా, ఇలాంటి కొన్ని అపోహలు, భ్రమలు మార్కెట్లో ఉన్నాయి. అది కాదు మిత్రులారా. ఇక్కడ ఎవరిని జైన్ చేసే సిస్టమ్ కాదు, ఇది పిరమిడ్ సిస్టమ్ కాదు, ఇది మనీ సర్కులేషన్ కాదు. జస్ట్ మీకు జరిగిన అనుభూతి, మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ మనం షేర్ చేస్తా ఉన్నాం. ఈరోజు బాహుబలి చూసి బాగుందని మనం చెప్పినాం, కానీ మనకు ప్రభాస్ కానివ్వండి లేదా రాజమౌళి గారు కానీ ₹1 మనకు పంపలే. కేవలం మనం ప్రచారం చేశాము. ఈరోజు మీరు వాడండి, ప్రచారం చేయండి. దీన్నే రెఫరల్ ప్రోగ్రామ్ అంటారు మిత్రులారా. దీనికి ఎలాంటి కండిషన్స్ కానీ, లింక్స్ కానీ, పీవీలు కానీ, బీవీలు కానీ, ఎంఎల్ఎం కానీ ఇది లేదు మిత్రులారా. ప్రచారం చేయండి. లర్న్, డూ, టీచ్. లర్న్, డూ, టీచ్. మిత్రులారా, మీరు నేర్చుకుంది నేర్పియండి అంతే. మీరు తెలుసుకుంది చెప్పండి.
మీరు లిస్టు తయారు చేయండి. మీకు ఉన్నటువంటి తెలిసిన వాళ్ళు ఒక్క వ్యక్తి కూడా ఈరోజు మిగలడానికి వీల్లేదు మీ మొబైల్ ఫోన్లో. ఆయన రావచ్చు రాకపోవచ్చు, ఆయన ఇష్టం. కానీ మీరు మాత్రం చెప్పాలి, లిస్టు తయారు చేయండి, వాళ్ళని మీటింగ్కి ఇన్వైట్ చేయండి, మేము వాళ్ళకు ప్లాన్ చెప్తాము, మీరు క్లోజ్ చేసేసేయండి, అతన్ని ఫాలో చేయండి, నచ్చిన వాళ్ళతోటి పని చేయండి. అసలు మీకు సమయమే సరిపోదు. లిస్ట్, ఇన్వైట్, ప్లాన్, క్లోజింగ్, ఫాలో అప్, ఇది ఒక సైకిల్ మిత్రులారా. ఈ సైకిల్లో తిరగాలి మనం. ఆ తర్వాత చూసినట్లయితే రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, అట్టో బైనరీ, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్స్. ఇది మన ఉద్యోగమే, ఇది మన వ్యాపారమే మిత్రులారా. మరి ఆ విధంగా నేను చేసినట్లయితే నాకు ఏమొస్తుందని డౌట్ వస్తుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టాన్ని మీరు వాడుకొని రెఫర్ అయ్యారు మిత్రులారా. ఎంతమందిని రెఫర్ చేస్తే అన్ని 20% మనకు వస్తాయి. అమెజాన్ 999 తీసుకుంటుంది, ఎవరికి ₹1 ఇస్తలేదు. కానీ నెక్స్ట్ మనీ 1500 తీసుకుంటే వెంటనే 20% రెఫరల్ ఇన్కమ్ కింద ఇచ్చేస్తుంది. మీకు మీరు డిసైడ్ చేసుకోండి, మీకు మీరు డిజైన్ చేసుకోండి. రోజు 10 ప్రైమ్ మెంబర్లు చేయండి, రోజు 3000 తీసుకోండి, నెలకు ₹90,000. మీరు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి లాగా ఇక్కడ మీరు ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. ఇది నా ఉద్యోగము, ఇది నా వ్యాపారం అని మనము యాక్సెప్ట్ చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. కానీ మిత్రులారా, కంపల్సరీగా ఇంతమందిని చెయ్యాలని కానీ ఇంత సమయం అని కానీ ఎలాంటి కండిషన్స్ లేవు. అయితే ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఐఎంపిఎస్ అనే విధానం ద్వారా, నెఫ్ట్ అనే విధానం ద్వారా బ్యాంకుకు తీసేసుకో. ఇందులో నుంచి 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అవుతాయి. టీడీఎస్ అనేది ఫినాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫామ్ 16A రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, ఇదే మనం చేయాల్సిన పని. దాంతోపాటు మనను నమ్మి ఎవరైతే వచ్చిండ్రో, ఎవరైతే మనకు ఒక ₹300 ఇచ్చిండ్రో, ఆ కృతజ్ఞతా భావం, ఆ గ్రాటిట్యూడ్ మనకు ఉన్నట్లయితే వాళ్లకు కొద్దిగా మీరు హెల్ప్ చేయండి. హెల్ప్ చేసినట్లయితే దీన్నే మనకు డిజైన్ చేశారు 90% ఎలా. మిత్రులారా, అతనికి 20% కనుక మనం ఇప్పియగలిగితే మనకు 2% వస్తుంది. కానీ చేసిన పుణ్యం కానీ పాపం కానీ మనెంబడే వస్తుంది మిత్రులారా. మనము చేసిన పని మనెంబడే వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళినా మీ నీడ మీ ఎంబడే వస్తుంది, ఎలాంటి ఖర్చులు లేకుండా. సో మనము అతనికి హెల్ప్ చేసిన తాలూకు మనకు 2%, అక్కడికి ఆగిపోకుండా అతని టీం ఎలా డెవలప్ అవుతుందో అలా మనకు 10 లెవెల్స్ వరకు కూడా డబ్బులు వచ్చే విధానం ఉంది. దీన్నే మనము లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ మిత్రులారా. 74% ఇన్స్టెంట్ గా ₹1110 వెంటనే 5 సెకండ్స్ కాలంలో వాళ్ళ అకౌంట్లోకి వచ్చేస్తున్నాయి. రాత్రి 12 గంటల తర్వాత 6% రాయల్టీ, 80% అయింది, 10% నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్. టోటల్ గా 90% డిస్ట్రిబ్యూషన్ డిజైన్ ఈ విధంగా చేసింది మిత్రులారా కంపెనీ. మనం ఏమనుకున్నాము, ఈచ్ వన్ టీచ్ 5. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, చాలా మంది భయపడతా ఉంటారు. భయం ఎప్పుడు పడాలి? చట్ట వ్యతిరేకమైన పని చేసినప్పుడు, ఒక వ్యక్తికి నష్టం చేసినప్పుడు భయపడాలి. భయం ఉండొద్దు అంటలేను నేను, తప్పు పని చేసినప్పుడు భయపడాలి. అయితే మిత్రులారా, ఈరోజు ₹1770 మనము ప్రైమ్ మెంబర్ అయ్యాము మన పొదుపు కోసం. ఈ భూమి మీద డబ్బులు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ 5 మందికి ఉండొచ్చా లేదా? ఇది మీకు మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి. డెఫినెట్ గా ఉంటారు ఈ భూమి మీద అని మీరే చెప్తారు. మరి ఎప్పుడైతే ఉందో ఈ సిస్టమ్ సక్సెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి సమయం అనేది లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. కానీ అందరూ మీలాగా ఉండరు కాబట్టి కొంత సమయం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈచ్ వన్ టీచ్ 5 ఫార్ములా మిత్రులారా, అర్థం చేసుకోండి. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా. అయితే ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా ఎవరు 5ను వాళ్ళు తెస్తున్నారు, మనం కేవలం హెల్ప్ చేస్తున్నాము. హెల్ప్ చేస్తే 178 కోట్లు వస్తుంది మిత్రులారా. ఇది నేను ఈ చార్టును లైక్ చేస్తాను, ఈ చార్టును లవ్ చేస్తాను. నేను ఎంత సమయం అనేటటువంటిది మన యొక్క ప్రణాళిక పైన ఆధారపడ్డది. నేను ముందే చెప్పా, వెహికల్ కండిషన్ పైనే సమయం అనేది ఆధారపడుతుంది.
రోజుకు నేను గంట పని చేస్తానా, రోజుకు 10 గంటలు పని చేస్తానా, మన మీద ఆధారపడ్డది. పని తప్పించుకుంటానా, మన మీద ఆధారపడ్డది. ఎందుకంటే ఇక్కడ ఎవరు బాస్ లేరు కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు 1000 కోట్లు కావాలంటే ఈచ్ వన్ టీచ్ 6 చేయండి, 1000 కోట్లు అయిపోతుంది. స్కూళ్ళు మారితే మనకు చదువు రాదు మిత్రులారా. స్కూళ్ళు మారితే చదువు రాదు, టీచర్ చెప్పింది చదివితే మార్కులు వస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, 100% ఈ చార్టును ఫాలో కావాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మీకు ఒకవేళ ఇన్కమ్ ఎక్కువ అనిపిస్తే తక్కువ కూడా చేసుకోవచ్చు, తక్కువ అనిపిస్తే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. కంట్రోలింగ్ మొత్తం మీ చేతిలో ఉంది, స్టీరింగ్ మొత్తం మీ చేతిలో ఉంది. సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత చెంచాడు వాటర్ కావాలా, గ్లాస్ వాటర్ కావాలా, మగ్గు వాటర్ కావాలా, డ్రమ్ వాటర్ కావాలా, చాయిస్ మీదే. కానీ మిత్రులారా, ఏదైనా ఒక గొప్ప పని చేసినప్పుడు, పెద్ద పని చేసినప్పుడు ఒక సపోర్టింగ్ ఉండాలి మనకు. ఆ సపోర్టింగే D+S ద్వారా మనకు అందిస్తుంది. మార్కెట్లకు వెళ్ళే కంటే ముందు మనం చేసేటటువంటి పని గురించి మనకు అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే మనం ఆగమైపోయే పరిస్థితి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ 3 రోజుల కాలంలో ఎడ్యుకేషన్లో మీకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. తర్వాత 4వ ఇన్కమ్, రీపర్చేజ్ ఇన్కమ్. దీన్నే లెవెల్ క్యాష్ బ్యాక్ అంటారు మిత్రులారా. టోటల్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఇలాంటి సిస్టమ్ లేదు. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా 25% అందులో నుంచి 10 లెవెల్స్ కు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. స్క్రీన్ షాట్ చేయండి. పండుకున్న డబ్బులు వచ్చే పద్ధతి ఉంది మిత్రులారా. ఎప్పటి వరకు మన జీవితంలో పండుకుంటే డబ్బులు రావడం తెలియదు, అప్పటి వరకు పని చేయాల్సిన పరిస్థితి. చూడండి, మనం మధ్య తరగతిలో ఎందుకున్నామో దానికోసమే. మరి ఆ రోజులలో ఈ రోజు గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ధనవంతులు ఎవరైతే ఉన్నారో, ఆ రోజులలో మన తాత ముత్తాత కూడా ఉండొచ్చు. ఎవరికైతే ముందు చూపు ఉందో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ సంతోషంగా ఉన్నాయి. మందు చూపు ఉన్న వాళ్ళ పరిస్థితి మనం మధ్య తరగతిలోకి వచ్చేసినాం. సో మరి రాబోయే తరాలను మనము ముందు చూపులో ఉందామా అనేది మన మీద ఆధారపడుతుంది మిత్రులారా. అయితే దీనికి మంచి నిదర్శనం ఈరోజు జియో ఫోన్. జియో ఫోన్ వాళ్లకు 2,10,00,000 రూపాయలు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి అంటే, జియో ఫోన్ వాళ్ళు 38 కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు. సేమ్ ఇప్పుడు కాపీ పేస్ట్ మనం అదే పని చేస్తా ఉన్నాం. మనం కూడా 1,00,000 మందిని యూజర్స్ తయారు చేస్తా ఉన్నాం. కానీ జియో ఫోన్ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు యూజర్స్ తయారు చేశారు. సిమ్ కార్డు ఫ్రీగా ఇచ్చారు, అవుట్ గోయింగ్ ఫ్రీగా ఇచ్చారు. కానీ మనం డబ్బులు సంపాదించుకుంటూ చేస్తున్నాం మిత్రులారా. అర్థం చేసుకోండి మీరు ఇక్కడ ఒక విషయం. అయితే 1,00,000 మంది టీం కావడానికి మాత్రము రాత్రి కాకపోవచ్చు, ఇది వాస్తవం. నో ప్రాబ్లం మిత్రులారా, మన పనులకు అంతరాయం లేకుండా మనం ఈ పనిని చేసుకుంటా ఉన్నాం. అయితే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఎప్పుడైనా రీఛార్జ్ అనేది ఆగిపోయే అవకాశం ఉందా మీ దరిదాపుల్లో? ఆ 1,00,000 మంది కుటుంబీకులు, ఒక ఇంట్లో 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అది జియోనే ఉండాల్సిన అవసరం లేదు. ఎయిర్టెల్ కావచ్చు, ఓడా కావచ్చు, ఐడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటారు. 200 రూపాయల రీఛార్జ్ చేసుకుంటే ఆ కుటుంబానికి 8 రూపాయలు వచ్చాయి. 2% క్యాష్ బ్యాక్. మిత్రులారా, అందరికి కలిపితే 8 లక్షలు వచ్చినాయి. అందులో 25% 2 లక్షల రూపాయలు 10 లెవెల్స్ కు పంచితే 20,000 రూపాయలు మనకు వచ్చినాయి. కానీ ఎవరిని మనం రీఛార్జ్ చేసుకోమని చెప్పలే. ఆటోమేటిక్ కోర్సులో వస్తుంది మిత్రులారా. మరి ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తుండే, రీఛార్జే కాదు కదా, ఇంకా వేరే సెక్షన్లలో కూడా క్యాష్ బ్యాక్ ఉంది కదా, దీని పొటెన్షియాలిటీ ఏముంది? అందుకే అర్థమైన వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడము లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేయండి, ఆలోచన చేయండి. దాని తర్వాత చూసినట్లయితే ఒక ఇన్సూరెన్స్ను ఆధారంగా చేసుకున్నా, ప్రతి ఇంట్లో 2 వీలర్ ఉంది, 4 వీలర్ ఉంది. ఒక ఇన్సూరెన్స్ను ఆధారం చేసుకున్నా కూడా మన బ్రతుకులలో ఎంతో అభివృద్ధి జరిగే అవకాశం ఉంది మిత్రులారా. దాని తర్వాత ఈ వస్తున్నటువంటి క్యాష్ బ్యాక్ లో ఎంత గుడ్ న్యూస్ అంటే, దీంట్లో అడ్మిన్ ఛార్జెస్ కానీ టీడీఎస్ కానీ లేదు మిత్రులారా. 100% దీన్ని మనం వాడుకోవచ్చు. ఈరోజు రీఛార్జ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, గ్యాస్ బిల్ కావచ్చు, పోస్ట్ పెయిడ్ కావచ్చు, ల్యాండ్లైన్ కావచ్చు, మెట్రో కావచ్చు, ఫ్లైట్ బుకింగ్, బస్సు బుకింగ్, టూర్స్, నెక్స్ట్ షాపింగ్, మచ్ మోర్. మిత్రులారా, మన కష్టార్జితంలో 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ అవుతాయి. ఇక్కడ మాత్రము 100% మనము యూజ్ చేసుకునే గొప్ప అవకాశం ఉంది. అర్థం చేసుకోండి ఇది.
దాని తర్వాత చూసినట్లయితే ఇన్స్టెంట్ ఇన్కమ్ తర్వాత 10 లెవెల్స్ తర్వాత రాయల్టీ ఉంది. రాయల్టీ కూడా మిత్రులారా టోటల్ ఇప్పటి వరకు చరిత్రలోనే ఇంత ఈజీ సిస్టమ్ లేదు ఎక్కడ కూడా. మిత్రులారా 10 లెవెల్స్ తర్వాత వచ్చే రాయల్టీ చూస్తే సిల్వర్ రాయల్టీ. ఫ్రంట్ లైన్ లో 5 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క ప్రైమ్ మెంబర్ వచ్చినా 5 + 9 14 మంది ప్రైమ్ మెంబర్లు ఎప్పుడైతే అవుతారో అన్లిమిటెడ్ డెప్త్ 1% వస్తుంది, 15 రూపాయలు వస్తుంది రాత్రి 12 గంటల తర్వాత. ఇక్కడ సైడ్ లెగ్ బ్యాలెన్స్ కానీ పీవీ బీవీ కానీ లేదు మిత్రులారా. ఇకపోతే మనము తెచ్చినటువంటి వాళ్లకు మనం ముందే అనుకున్నాం, మనకు అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోకూడదు. మనకు 300 రూపాయలు ఇచ్చిన వాళ్ళని ఎలా మర్చిపోతాం? మనకు డబ్బులు ఇచ్చారు వాళ్ళు. అయితే మిత్రులారా వాళ్ళు మన కోసం ఇవ్వలేదు, కానీ మనకు ఆ కృతజ్ఞతా భావం ఉండాలి. పాలసీ హోల్డర్ పాలసీ తీసుకుంటే మనకు కమిషన్ వచ్చినప్పుడు ఆ కృతజ్ఞతా భావం మనకు ఉండాలి. ఆ విధంగా వాళ్ళని కనుక సిల్వర్ చేయగలిగితే మనము గోల్డ్ అయిపోతాం. ఇక్కడ గోల్డ్ అయిపోయినప్పుడు అన్లిమిటెడ్ డెప్త్ మనకు 2% వస్తుంది. అతని మూలంగా అతను ఫెయిల్ కావాలి తప్ప మన మూలంగా అతను ఫెయిల్ కావద్దు. మన యొక్క డిఫెక్ట్ ద్వారా అతనికి నష్టం జరగకూడదు. అది కూడా పాప ఖాతా కింద జమ అవుతుంది మిత్రులారా కర్మ సిద్ధాంతం ప్రకారంగా. సో ఇక్కడ సిల్వర్కు 1% మనకు 1% వస్తుంది. దాని తర్వాత మీరు తెచ్చిన వ్యక్తులనే గోల్డ్ అని కాదు, అక్కడ 10 లెవెల్స్ లో ఒక్కొక్క లెగ్గులో ఎవరు గోల్డ్ అయినా 5 లెగ్గులలో 5 గోల్డ్ వచ్చినప్పుడు మీరు డైమండ్ అయిపోతారు. వేరే కంపెనీలలో పైకి వచ్చినప్పుడు టార్గెట్ టఫ్ అవుతుంది, కానీ ఇక్కడ ఈజీ అవుతుంది మిత్రులారా. ఇప్పటి వరకు మాట్లాడిన సిల్వర్ గోల్డ్ డైమండ్ మన టీముకు సంబంధించింది అవుతే, కంపెనీకి సంబంధించిన టర్నోవర్ మన క్రాస్ లైన్ కావచ్చు అప్ లైన్ కావచ్చు బ్రహ్మాండమైనటువంటిది. దాన్నే క్రౌన్ డైమండ్ షిప్ అంటారు. నా ఉద్దేశంలో ఇదే రిటైర్మెంట్. ఎందుకంటే ఇక్కడ మనకు కంపెనీ టర్నోవర్ లో మనకు లాభం వస్తుంది, కానీ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. క్రౌన్ డైమండ్ అనే పదాలు పెట్టుకున్నారు, కానీ ఆ పదానికి నిజమైన నిర్వచనం ఇచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. అయితే క్రౌన్ డైమండ్ కావాలంటే చేయాల్సినటువంటిది ఒక్కొక్క లెగ్గులో 10 లెవెల్స్ లో ఒక డైమండ్, 5 లెగ్గులలో 5 డైమండ్స్ అవుతే మనము క్రౌన్ డైమండ్ అవుతాం. 3 నెలలకు ఒకసారి కంపెనీ ఇస్తుంది. మొన్నటి రోజు ఏప్రిల్ మే జూన్ లో ఒక్కొక్కరికి 9 లక్షల రూపాయలు వచ్చాయి. అంటే నెలకు 3 లక్షల రూపాయలు వచ్చినటువంటి రాయల్టీ. మిత్రులారా నా ఎస్టిమేషన్ ఆఫ్ టైము 24 నెలలు, 2 సంవత్సరాలు. నేను అందుకే చెప్తున్నాను 24 నెలలు ఓపికగా రెగ్యులర్గా సిస్టమ్ను ఫాలో అవుదాం. ఎందుకంటే గతంలో 24 ఏళ్ళు చేసిన బ్రతికినం తప్ప బ్రతుకులలో మార్పు రాలే. మిత్రులారా మరి మీరు అర్థం చేసుకోండి, జీవితంలో కొంతకాలం పనిచేద్దామా, జీవితాంతం పనిచేద్దామా? డిసిషన్ మన చేతిలో ఉంది, బాల్ మన కోర్టులో ఉంది. ఆ తర్వాత మిత్రులారా చాలా మంది సమయాన్ని దుర్వినియోగం చేస్తాం. సమయాన్ని వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే కనిపించే నష్టం కాదు ఇది, కనిపించని నష్టం. ఎస్టిమేషన్ టైం నా టీంకు 24 నెలలు అనుకుంటున్నా నేను, కానీ ఈ కంపెనీలో 11 నెలలకే క్రౌన్ డైమండ్ అయ్యారు. ఆ రికార్డును కూడా మీరు అనుకుంటే బద్దలు కొట్టొచ్చు, చాయిస్ మీ చేతిలో. ఆ తర్వాత మిత్రులారా ఇంకొక లీడర్షిప్ రాయల్టీ, ఇంకొక రాయల్టీ రాత్రి 12 గంటలకు వస్తుంది. మనం ఏమనుకున్నాము? ఈచ్ వన్ టీచ్ 5, ఈచ్ వన్ టీచ్ 5. ఇప్పుడు ఆ 5కు హెల్ప్ చేయాలి మనం. హెల్ప్ 5 టు కంప్లీట్ 5. మన యొక్క మెగాస్టార్ చిరంజీవి గారు స్టాలిన్ పిక్చర్లో ఇదే చెప్పారు, హెల్ప్ చేయండి, హెల్ప్ చేయండి. సేమ్ అదే కాపీ పేస్ట్. మిత్రులారా ఈ విధంగా మనం చేసినట్లయితే అతనికి వచ్చిన ఆదాయంలో 10% మనకు వస్తుంది. అతనికి 1000 రూపాయలు వస్తే మనకు 500 వస్తుంది. మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు. మిత్రులారా ఈ రోజు మీకు ఒక స్పెషల్ ఆఫర్ ఉంది. ఈ రోజు వచ్చిన వాళ్లకు, సైన్అప్ చేసుకున్న వాళ్ళకి ఈరోజు 5-25 లీడర్షిప్ రాయల్టీతో పాటు 30 రోజులలో మీరు గనక ఇది పూర్తి చేస్తే మీకు ఒక గోవా ఎంజాయ్మెంట్ ఉంది. ఎంజాయ్ చేసి రావచ్చు కంపెనీ ఖర్చులతోటి. ఆ తర్వాత ఇంకొక 2 నెలలు
ఈ తెచ్చినటువంటి 5 మందికి మీరు గనక గోవా తీసుకెళ్తే మీరు దుబాయ్కి వెళ్ళిపోతారు, బాలికి వెళ్ళిపోతారు, ఇంటర్నేషనల్ టూర్. ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళడం మన బాధ్యత, వాళ్ళే తీసుకొస్తారు. ఇది ఒక కంపెనీ నుంచి వచ్చే అడిషనల్ బెనిఫిట్. మిత్రులారా, అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే అర్థం కాకనో ఏదో కారణాల చేతనో 90 రోజులు మిస్ అయిపోయినా కూడా అతను బాధపడొద్దు అనే ఉద్దేశంతో నో టైం లిమిట్ పెట్టారు. 525 125 625 స్ట్రక్చర్ పూర్తి చేస్తే అతనికి కూడా ఇంటర్నేషనల్ టూర్స్ ఉంది. మిత్రులారా, పాస్పోర్ట్ రెడీ చేసుకోవాలి, ఎయిర్పోర్ట్ వరకు రావాలి. ఆ తర్వాత మనం చూస్తే సపోర్ట్ అండ్ హెల్ప్ లైన్ 3.5 సంవత్సరాల నుంచి కంపెనీ ఒకే పద్ధతి ద్వారా పనిచేస్తుంది. కంపెనీలో సమన్యాయం ఉంది, సమదృష్టి ఉంది. మిత్రులారా, ప్రతి ప్రైమ్ మెంబర్ కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తున్నారు ఫ్రీ గిఫ్ట్ గా. అంటే నథింగ్ బట్ ఫ్రీ అన్నట్టే, ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ ఫ్రీ అన్నట్టే. ఆ తర్వాత పనిచేసే వాళ్లకు నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్ ఉన్నాయి. తర్వాత కంపెనీ నుంచి రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కరోనా గురించి ఇప్పుడు కొద్దిగా హోల్డ్ చేశారు. ఆ తర్వాత మిత్రులారా, సీనియర్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది. ఈరోజు తెలుగులో ఉదయం 7 గంటలకు, వేరే వేరే లాంగ్వేజెస్ లో వేరే వేరే టైంలో ఉన్నాయి. మిత్రులారా, ఈ రోజు నేను ఈ ప్రయాణంలో ఈ 11 నెలల కాలంలో నేనేం చేశాను, నేను బాగుపడడానికి ఇంటి దగ్గర ఉండి నేను వర్క్ చేస్తున్నా, నేను సక్సెస్ అవుతున్నా, మీరు సక్సెస్ కాండి. కేవలం నేను ఇక్కడ మోటివేట్ చేయడమో లేకపోతే మిమ్మల్ని కన్విన్స్ చేయడమో కాదు, కేవలం నా ఎక్స్పీరియన్స్ మీతోటి షేర్ చేసుకున్నా. ఫస్ట్ మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం. దానికోసం మిత్రులారా, అప్లికేషన్ పైన మీకు ఈజీ కావడానికి, మిస్టేక్స్ జరగకుండా ఉండడానికి రాత్రికి మనకు ఎడ్యుకేషన్ సెషన్లో మీకు అది కూడా నేర్పియడం జరుగుతుంది D+S ద్వారా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఆలోచన చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ లోపల 1770 ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు డౌట్ వస్తుంది, సార్ ఇప్పటిదాకా ఎంతో మంది ఎన్నో విన్నానండి, ఒకవేళ నాకు నష్టం జరిగితే ఎలా? నష్టం అనేది జరగడానికి అవకాశం లేదు ఫ్రెండ్స్. దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. మీరు ప్రైమ్ మెంబర్ అయినందుకు ఖచ్చితంగా ఈ యొక్క వస్తువు వినియోగం చేయాలి. స్క్రీన్ షాట్ చేయండి ఫ్రెండ్స్, 5 సెకండ్ టైం. మీకు నష్టానికి అవకాశమే లేదు ఇక్కడ, ఎందుకంటే ఇది వాడాల్సిందే. సంవత్సరానికి 10 నుంచి 20 వేలు మీకు పొదుపు అవుతుంది. ఆ డబ్బులు పిల్లల ఫీజులకో పండక్కి బట్టలకో వస్తుంది. కాబట్టి నో లాస్, ఓన్లీ ప్రాఫిట్ బిజినెస్. సో ధైర్యంతో మీరు ప్రైమ్ మెంబర్ అయిపోండి. ప్రాక్టికల్ గా ఈ 3 రోజులు దీన్ని యూజ్ చేయండి. మీకు ట్రైనింగ్ నేను ఇస్తాను పని చేయడానికి. ఆ తర్వాత మిత్రులారా, సైన్ అప్ చేయని వాళ్ళు చేయండి, చేసిన వాళ్ళు చెక్ చేసుకోండి, చేయని వాళ్ళు కూడా చూడండి. దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. మొదటి స్టెప్ లో మీ యొక్క యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేస్తే అక్కడ మీరు పేరును చూసి మోసపోవద్దు. ఒకటే పేరు ఎంతో మందికి ఉంటుంది. అక్కడ మీరు చూడాల్సింది యూజర్ నేమ్, మొబైల్ నెంబర్, అది కరెక్ట్ ఉందా లేదా, ఉంటే కన్ఫర్మ్ చేసుకోవాలి. రెండో స్టెప్ లో మీ మొబైల్ నెంబర్, మూడో స్టెప్ లో మెయిల్ ఐడి, నాలుగో స్టెప్ లో యూజర్ నేమ్, ఐదో స్టెప్ లో మీ పాన్ కార్డ్ పైన పేరు, ఆరో స్టెప్ లో పాస్వర్డ్. మిత్రులారా, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. చేయాల్సిన బేసిక్ వర్క్ ఇది. ఆ తర్వాత చూసినట్లయితే మన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా భారత ప్రభుత్వం ఆమోదించిన కంపెనీ కాబట్టి, అప్రూవ్ చేసిన కంపెనీ కాబట్టి భారత ప్రభుత్వం చెప్తుంది, ఎవరికైతే డాక్యుమెంట్స్ ఉంటుందో వాళ్ళకే మీరు డిస్ట్రిబ్యూటర్షిప్ ఇవ్వాలి. ఈరోజు సిమ్ కార్డు తీసుకోవాలనుకున్నా, బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నా ప్రూఫ్స్ లేకపోతే చేయబడదు. అదే విధంగా ఇక్కడ కూడా కంపల్సరీగా ఉండాలి. కనీస పక్షాన పాన్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, పాన్ కార్డ్ ఒకవేళ లేని వాళ్ళు ఆధార్ కార్డ్ మొబైల్ ఉంటే మన యాప్లోనే 10 నిమిషాలలో పాన్ కార్డు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా తీసుకోవచ్చు. దాని తర్వాత చూసినట్లయితే మనం ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ కావడానికి ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మన మొబైల్ ఫోన్లో బెల్ ఐకాన్ పక్కన హెడ్ మార్క్ ఉంది. ఆ హెడ్ మార్క్ నొక్కగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. రెఫర్డ్ బై మీ సీనియర్ యొక్క యూజర్ నేమ్ ఉంటుంది, పక్కన మొబైల్ నెంబర్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడండి, అతనేనా కాదా. ఆ తర్వాత మీ యొక్క అడ్రస్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, నామినీ డీటెయిల్స్ ఇవ్వండి. ఎడిట్ ప్రొఫైల్లో అప్డేట్ ప్రొఫైల్ చేయండి. దాని తర్వాత
యాడ్ మనీ చేసుకోండి. యాప్లో హోమ్ పేజీ నొక్కగానే మీకు ఎల్లో కలర్ వస్తుంది. ఆ ఎల్లో కలర్ నొక్కగానే యాడ్ మనీ వస్తుంది. యాడ్ మనీ నొక్కగానే మీకు 100, 1770, 2000, 1770 నొక్కండి. వెంటనే మీకు పేయూ మనీ వస్తుంది. ఐసిఐసిఐ పే తీసుకోండి, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇప్పుడు మిత్రులారా, మీకు ఎక్కడ డబ్బులున్నా సరే వాలెట్కు తెచ్చుకోవచ్చు. అది ఒక గూగుల్ పే అయితేనేమి, పేటిఎం అయితేనేమి, ఫోన్పే అయితేనేమి, ఆన్లైన్ అయితేనేమి. కానీ అన్నిటికంటే ఫాస్ట్గా మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అవుతుంది మిత్రులారా. మీ సీనియర్ కూడా మీకు సహకరిస్తాడు. మీరు ఫోన్ చేసినట్లయితే ఈ రోజే మీరు డిసిషన్ తీసుకోండి. 1770 రూపాయల ధైర్యంతో మధ్య తరగతిలో ఉన్న మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఒక పార్ట్ టైంగా, ఈజీ సిస్టమ్గా, నష్టం లేనటువంటి విధానం ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ సిస్టాన్ని మనము ఆహ్వానిస్తున్నాం. ఆ తర్వాత హోమ్ పేజీలో చూడండి, అప్గ్రేడ్ అని ఉంటుంది. అది నొక్కగానే చెక్ చేయండి డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఒకసారి. అక్కడ ఏరియా పిన్ కోడ్ ఇవ్వండి. అప్గ్రేడ్ అనగానే మీకు థంబ్ మార్క్ వస్తుంది. వెంటనే 5 మందికి మీరు ఇక్కడ నుంచి పంపించండి మీ యొక్క లింకును. అతనికి కూడా చెప్పండి, మిత్రుడారా, ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా 178 కోట్ల స్కోప్ ఉంది. కేవలం 1770 రూపాయలు. మీరు ఇన్వైట్ చేయండి, చెప్పండి. ఒకవేళ కనుక వాళ్ళు మీరు నమ్మని వ్యక్తి అయితే, అతనికి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ప్రజెంటేషన్కి ఇన్వైట్ చేయండి. ప్రజెంటేషన్లో, ఇన్వైట్లో మేము అతనికి ఫుల్ ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చేస్తాము. మీ డ్యూటీ ఓన్లీ లిస్ట్ తయారు చేయడము, ఇన్వైట్ చేయడము. మేము ప్లాన్ చెప్తాము, మీరు క్లోజ్ చేయండి, ఫాలో చేయండి, ఫినిష్. ఇది సైకిల్ మిత్రులారా. ప్రతిరోజు మనము ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎలా చేస్తామో ఈ పని చేయవలసిందే. దాని తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ గొప్ప పవర్ఫుల్ ఇండస్ట్రీ అవుతే, ఆ పవర్ఫుల్ ఇండస్ట్రీలో వచ్చిన నెక్స్ట్ మనీ సర్వీస్ సెక్టార్లో ఫస్ట్ కంపెనీ. ఇంకా ఆ రోజు లీగాలిటీ గురించి లేనప్పుడే ముందు చూపుతోటి ఎవరికి నష్టమైతే లేదు కదా అనే 1770 నావి నాకు బ్యాక్ అవుతున్నాయి కదా అనే ఉద్దేశంతో పాజిటివ్గా ఆలోచన చేశారు. కాబట్టి చంద్రశేఖర్ శర్మ సార్ ఈ కంపెనీలోనే, నెక్స్ట్ మనీలోనే మొట్టమొదటి డైమండ్ మన అప్లైన్. అతని యొక్క జూనియరే మెకానికల్ ఇంజనీర్ సుభాష్ సార్. అతను మార్నింగ్ 7 నుంచి నైట్ 11 వరకు ఒక మెకానికల్ ఇంజనీరే కాకుండా ISO 9000 సర్టిఫైడ్ కంపెనీస్ కు ఇంటర్నేషనల్ ట్రైనర్ అయిన అలాంటి వ్యక్తి ఈరోజు మనకు నెక్స్ట్ టైకూన్స్ మీటింగ్స్ ఇస్తున్నారు. మన పని ఏంటిది? ఈచ్ వన్ టీచ్ 5. మనం ట్రైనింగ్కి వెళ్ళాలి, మన 5 మందిని ట్రైనింగ్కు తీసుకెళ్ళాలి. మిత్రులారా, ఆ విధంగా ఒక బ్యాచ్ నడుస్తుంది. నెక్స్ట్ బ్యాచ్ వచ్చినప్పుడు బుక్ చేసుకోండి. నేను 2 సార్లు ట్రైనింగ్కి వెళ్ళాను. నా లైఫ్లో ఎంతో స్పష్టత వచ్చింది. దాని తర్వాత అతని యొక్క జూనియరే సాఫ్ట్వేర్ ఇంజనీర్, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ సృష్టికర్త, నా యొక్క డిజిటల్ గురు అంకిత్ ఖన్నా సార్. అతను కూడా ఒక ఫుల్ టైమర్. వీళ్ళందరూ కూడా ఒరిజినల్ నెట్వర్కర్స్ వీళ్ళు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను అలాంటి వాళ్ళ యాక్టివ్, గ్రోయింగ్, ఎఫెక్టివ్ అప్లయన్స్ చేయబట్టుకున్నా. మీరు నా చేయబట్టుకోండి, కలిసి మనం ప్రయాణం చేద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ సెషన్కి వచ్చి మీరు పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేసినందుకు, మీ విలువైన సమయం ఇచ్చినందుకు స్పెషల్గా మీకు థ్యాంక్స్ మిత్రులారా. అయితే ఇప్పటి వరకు మీరు ఏవైతే విన్నారో దాన్ని ఇప్పుడు చూడండి లైవ్లో. చెప్పడం అనేది ఇప్పటిదాకా చరిత్రలో మనం విన్నాం, కానీ ఎవరికో ఏవో వచ్చితే అన్న చూసి పెట్టిన వాళ్ళు ఉన్నారు. అది నిజమో కాదో మనకు తెలియదు. కానీ మిత్రులారా, ఈ రోజు మీకు నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా ప్రాక్టికల్గా మీరు ఇప్పుడు ఇక్కడ చూడబోతున్నారు. చూడండి, బెల్ ఐకాన్ పక్కన హెడ్ మార్క్ నొక్కినప్పుడు, హెడ్ మార్క్ లోపల నేను మీకు చెప్పాను 3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8:55:24. నా సీనియర్ నాకు ఒకటే చెప్పిండు, 9 గంటలకు మీటింగ్ అవుతుంది. 90 రోజులు ఎవరైతే ఈ సిస్టంలో ఉంటారో వాళ్ళు డెఫినెట్ గా సక్సెస్ అవుతారని చెప్పారు. కమిట్మెంట్ అంటే కమిట్మెంటే. నేను మార్కెట్కి వెళ్ళినా కూడా హెడ్ ఫోన్ పెట్టుకొని మీటింగ్కి వెళ్ళాను. ఎందుకంటే నాకు భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళ బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాను. ఎగ్గొట్టాలంటే ఎన్నో కారణాలు చెప్పొచ్చు, కానీ నేను ఎగ్గొట్టలేదు. నా సీనియర్ నన్ను అడగను లేదు. కానీ పంచభూతాల సాక్షిగా మనం పని చేయాలి. పైన భగవంతుడు ఉంటాడు అనేది నమ్మాలి. చిత్రగుప్తుడు ఉంటాడు, ఆయన దగ్గర సీసీ కెమెరా ఉంటుంది అన్న విషయం మర్చిపోవద్దు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా నేను పంచభూతాల సాక్షిగా పని చేస్తున్నాను. ఆ తర్వాత చూస్తే వెంటనే సైన్ అప్ కామని చెప్పా. 1770 రూపాయలు మీరు రిస్క్ తీసుకోమని చెప్పా. ఇప్పటి వరకు మీరు ఎన్నో రిస్కులు తీసుకురు మిత్రులారా. ఎక్కడెక్కడనో మీరు నష్టపోయి ఉంటే ఉండొచ్చు. అవన్నీ కూడా ఇక్కడ కవర్ చేద్దాము.
మీరే కాదు, వాళ్ళ సొంత వ్యాపారంలో కావచ్చు, షేర్ మార్కెట్లో కావచ్చు, ఎవరు ఎక్కడ నష్టపోయినా నా ఎంబడి ఉండమనండి, కలిసి మనము పని చేద్దాం. 2 సంవత్సరాలలో వడ్డీతోటి డబ్బులు తీసుకుందాం మిత్రులారా. చూడండి, సైన్ అప్ కాగానే 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయని చెప్పాను. ప్రైమ్ మెంబర్ కాగానే 1500 రివార్డ్ పాయింట్స్ వస్తాయని చెప్పాను. మిత్రులారా, 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019. సత్యమేవ జయతే, చేసిందే చెప్పాలి, చెప్పిందే చేయాలి. ఇంకో విషయం చెప్పాను మీకు, నేను రోజు నేను పని చేస్తానని చెప్పాను. నిదర్శనం ఏంటి సార్? రోజు పని చేసిన దానికి చూడండి మిత్రులారా, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు 50 రివార్డ్ పాయింట్స్, 50 రివార్డ్ పాయింట్స్, 50 రివార్డ్ పాయింట్స్. మిత్రులారా, ఇల్లు ఒక సీక్రెట్ చెప్తున్నా మీతోటి. రెగ్యులర్ గా డబ్బులు రావాలంటే రెగ్యులర్ గా పని చేయాలి, అప్పుడప్పుడు డబ్బులు రావాలంటే అప్పుడప్పుడు పని చేయాలి. ఎప్పటికీ డబ్బులు రావద్దంటే ఎప్పటికీ పని చేయొద్దు, ఎప్పటికీ రావు. సింపుల్, మన చేతిలో ఉంది లాజిక్ అంతా కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం రెగ్యులర్ గా పని చేద్దాం, రెగ్యులర్ గా డబ్బులు వస్తాయి. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇంకొక విషయం, మీకు 1770 రూపాయలు ఈరోజు మనము దాచిపెట్టుకుంటే ఏమి అవుతాయి? సంవత్సర కాలం కాలే మిత్రులారా. మరి ఒక్కసారి మీరు కనుక చూసినట్లయితే ఆ 1770 రూపాయలు ఈరోజు అక్షరాల మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి మిత్రులారా, ఆ డబ్బులే ఈ డబ్బులుగా మారిపోయాయి. 3,47,385 రూపాయలు. మిత్రులారా, అర్థం చేసుకోండి. ఈ రోజు దీన్ని మీరు అర్థం చేసుకుంటే ఒక్క సెకండ్ కూడా మీరు వేస్ట్ చేయరు, ఒక్క సెకండ్. అంత విలువ ఉంది మిత్రులారా ఇక్కడ. అయితే యావరేజ్ గా కనుక చూసినట్లయితే నేను ఒక 3 నెలల నా ఇన్కమ్ చూపిస్తా. నేనే కాదు, మీకు ఇప్పించడానికి నేను రెడీగా ఉన్నా మిత్రులారా. నేను ఆల్రెడీ ఒక డిసిషన్ తీసుకున్నా. వచ్చే సంవత్సరం ఆగస్టు 2021 వరకు 10,000 మందికి కుటుంబాలకు 1,00,000 రూపాయలు ఇన్కమ్ ఇప్పియాలి. 3 నెలలు నాకు టైం ఇవ్వండి, 3 నెలలు నన్ను ఫాలో కాండి. నేను చెప్పిన విధానంలో ఉదయం రాత్రి నన్ను ఫాలో కాండి అంతే మిత్రులారా. మీకు నెలకు 1,00,000 రూపాయల ఇన్కమ్, రోజుకు 3 నుంచి 4,000 రూపాయలు ఇప్పిస్తాను నేను. నా జీవితంలో ఈరోజు నా ఏజ్ 52 సంవత్సరాలు, కానీ నాకు ఎవ్వరు చెప్పలేదండి. నేను ఈరోజు మీకు చెప్తున్నా, కమాన్, వెల్కమ్ మిత్రులారా. 3 నెలల నా యావరేజ్ ఇన్కమ్ స్క్రీన్ షాట్ చేసుకోండి, 2,08,80 రూపాయలు. మీకు నేను ఇది ఇప్పిస్తా అంటున్నా, ఇంతకంటే ఎక్కువ ఇప్పిస్తా అని చెప్తున్నా మిత్రులారా. మరి ఈ 23 రోజుల ఇన్కమ్ ఎంత అయిందో కూడా చూడండి మిత్రులారా, అది కూడా మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఈ 23 రోజుల నా ఇన్కమ్ ఇంటి దగ్గర కూర్చొని 56,445 రూపాయలు. మిత్రులారా, ఇంత మంచి సిస్టమ్ ఉంది. ఒక్కరోజు ఇన్కమ్ చూడండి, ఇన్స్టెంట్ ఇన్కమ్ చూడండి. నిన్న ఒక్కరోజు ఇన్కమ్ చూడండి మిత్రులారా, 3,315 రూపాయలు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆలస్యం అమృతం విషయం. ఈ రోజే మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి, ఈ రోజే మీరు వర్క్ స్టార్ట్ చేయండి. ఈచ్ వన్ టీచ్ ఫైవ్. తర్వాత ఇంకో విషయం చెప్పిన మిత్రులారా మీతోటి, పండుకుంటే డబ్బులు వస్తాయని చెప్పా. పండుకుంటే డబ్బులు వస్తాయని చెప్పా. చూడండి, మీతోటే పని చేస్తున్నా నేను. గత 3 నిమిషాల క్రితం 8 గంటల 9 నిమిషాల 36 సెకండ్లు 3 నిమిషాల క్రితం మీ ఎంబడే ఉన్నా. 8 గంటల 8 నిమిషాల 48 సెకండ్స్ నాకు క్యాష్ బ్యాక్ వచ్చింది. 8 గంటల 4 నిమిషాల 47 సెకండ్లు, 7 గంటల 55 నిమిషాల 32 సెకండ్లు, 7 గంటల 52 నిమిషాలు, 7 గంటల 45 నిమిషాలు, 7 గంటల 42 నిమిషాలు, 7 గంటల 27 నిమిషాలు, 7 గంటల 23 నిమిషాలు, 7 గంటల 23 నిమిషాల 28 సెకండ్స్. మిత్రులారా, ఇదే కాకుండా చూడండి, 7 గంటల 19 నిమిషాలు, 7 గంటల 19 నిమిషాల 33 సెకండ్స్, కేవలం 9 సెకండ్స్. తర్వాత మిత్రులారా, రాత్రి చూడండి, 12 గంటల 28 నిమిషాల 35 సెకండ్స్, 16 నిమిషాల 24 సెకండ్స్, 15 నిమిషాల 9 సెకండ్స్, 13 నిమిషాల 12 గంటల 13 నిమిషాల 35 సెకండ్లు, 12 గంటల 10 నిమిషాల 6 సెకండ్స్. రాత్రి మిత్రులారా 11 గంటల 57 నిమిషాలు. నేను పండుకున్న మిషన్ నడుస్తూనే ఉంది. ఇంతకంటే లైవ్ ఎగ్జాంపుల్ మీకు ఏం కావాలి మిత్రులారా? అర్థం చేసుకోండి. పండుకున్నా నాకు డబ్బులు వచ్చే మార్గం దొరికింది, మీకు మార్గం చెప్తున్నా, మీరు రాండి. ఇప్పటిదాకా మనం ఎన్నో పనులు చేశాము, ఎంతో మందికి గూగుల్ పే, పేటిఎం ఎన్నో డౌన్లోడ్ చేశాం. కానీ మిత్రులారా, వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తే వాడు ₹1 మనకి ఇవ్వలే. వాడు B2C, వాడు బాగుపడడానికి పెట్టిండు, మనం బాగుపడడానికి కాదు మిత్రులారా. ఈ యొక్క 24 రోజులలో
నాకు ఎంత వచ్చింది చూడండి, 493 రూపాయలు వచ్చింది. మిత్రులారా 493 కాదు, ₹1 తక్కువ ఉంటే కూడా మనకు పని జరగదు ఈ ప్రపంచంలో. కేవలం ఒక్క మనిషికి మాత్రమే ఈ డబ్బు అవసరం ఉంది. అర్థం చేసుకోండి మీరు. మనము పుట్టక ముందు నుంచి మనం చనిపోయిన తర్వాత కూడా డబ్బే మన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది మిత్రులారా. ఆ డబ్బు కోరుకున్నంత డబ్బు నెక్స్ట్ మనీలో ఉంది చట్టబద్ధంగా. ఆ తర్వాత మిత్రులారా, మరి మీకు చెప్పా నేను 39,000 మంది టీం అయ్యారంటే కథలు చెప్పిండొచ్చు, అబద్ధాలు చెప్పిండొచ్చు. అలాంటి లోకంలో మనం బ్రతుకుతున్నాము. మీరు అనుమానం పడడంలో ఎలాంటి సందేహం లేదు. చూడండి మిత్రులారా, స్క్రీన్ షాట్ చేసుకోండి. 39,065 మంది అయ్యారు. ఆ తర్వాత మిత్రులారా, నేను ఐ లవ్ అన్నా, ఐ లైక్ అన్నా. ఏంటిది అది? 178 కోట్ల చార్ట్ మిత్రులారా. నేను 5 ఈచ్ వన్ టీచ్ 5, ఈచ్ వన్ టీచ్ 5. ఆ తర్వాత హెల్ప్ డూప్లికేట్ చేయడం, అంతే 125 మిత్రులారా. చూడండి, ఇక్కడ 5 బదులు 11 అయిపోయింది, 25 బదులు 50 అయిపోయింది, 125 బదులు 127 అయిపోయింది మిత్రులారా. ఇంకా సంవత్సరం కాలే. మీరు అర్థం చేసుకోండి, ఒక్కొక్క లెవెల్ 4 నెలలు అంటే 40 నెలల్లో ఈ టీం కంప్లీట్ అయిపోతుంది. 178 కోట్లు. మీరు ఆలోచన చేయండి, జీవితాంతం పనిచేస్తే మీరు చేసే పనిలో వచ్చే అవకాశం ఉందా? లేనప్పుడు మనము దాన్ని నామమాత్రంగా చేయాలి, దీన్ని మనము లవ్ ఫుల్ గా చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను అదే పని చేస్తున్నా మిత్రులారా. నమ్మండి నమ్మకపోండి, నాకు ఇంకా వేరే పని లేదు. కాబట్టి మీరు కూడా మీ పనులు కేవలం కొన్ని రోజులు మాత్రమే. ఆ తర్వాత మీకు ఇంకొకటి చెప్పాను నేను, 10 లెవెల్స్ ఎవరైతే ఫిల్అప్ అవుతారో వాళ్ళు సిల్వర్ అని చెప్పాను మిత్రులారా. నేను చాలా చిన్న ర్యాంకు, సిల్వర్నే నేను. కానీ ఎంతో మంది సిల్వర్లను గోల్డ్లను పుట్టించిన నేను. అయితే మిత్రులారా, మరి సిల్వర్ అయినప్పుడు మనకు 1% వస్తుందని చెప్పాము ప్రతి లెవెల్లో. ఇక చూడండి, ఇక్కడ వరకు ప్రతి లెవెల్లో గ్రీన్ ఐడీలు వచ్చేసినాయి. ఒక్క వ్యక్తి వచ్చినా కూడా మనం సిల్వర్ అవుతాం. ఆ విధంగా చూసే మిత్రులారా, 35 లెవెల్స్ వరకు టీం వెళ్ళింది, 32 లెవెల్స్ వరకు ప్రైమ్ మెంబర్స్ అయిపోయారు. అయితే మిత్రులారా, మరి సార్ దానికి నిదర్శనం ఏముంది? 15 రూపాయలు వస్తాయని చెప్పారు కదా, మరి ఆ 15 రూపాయలు వచ్చినాయా సార్? ఎస్ మిత్రులారా, ఒక్కసారి మీరు చూడండి. చూడండి మిత్రులారా, 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ అనుకున్నాము. చూడండి, ₹13.50 వచ్చాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు కలిసి మనం పని చేద్దాం, మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మనము బాగుపడదాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మరి మీకే కదా సార్, మీకే వచ్చింది అంటున్నారు. మరి మీరు కాకుండా మీ టీంలో ఇంకెవరికన్నా మీ మాట నమ్మి ఎవరైనా పని చేసిన వాళ్ళు ఎవరికన్నా వచ్చిందని మీకు డౌట్ వస్తుంది మిత్రులారా. అయితే నేను మన మధ్యలో ఉన్నటువంటి సిగ్నల్స్ కరెక్ట్గా ఉన్నటువంటి సిల్వర్ ఎవరైనా ఉంటే వాళ్ళ టెస్టిమోనియల్ ఇవ్వాల్సిందా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎనీ సిల్వర్ ఇన్ ద మీటింగ్? ఓకే, వాసు గారు నేను మిమ్మల్ని కోహోస్ట్ చేస్తున్నా, మీరు లైవ్ లో షో చేయండి. సార్ మనీ మార్నింగ్ సార్, మనీ స్క్రీన్ షేర్ అయిందా సార్? అవుతుంది, అయింది. చూడండి ఫ్రెండ్స్, నేను మార్చి 8న మన నెక్స్ట్ మనీలోకి రావడం జరిగిందండి. అయితే ఇక్కడ మార్చి 8 నేను నెక్స్ట్ మనీలోకి రావడం జరిగిందండి. నా అప్లైనర్ మూర్తి గారండి, మల్లేష్ అండి, ఆయన ద్వారా నాకు నెక్స్ట్ మనీలో ఈ అవకాశం అనేది వచ్చిందండి. నేను స్టూడెంట్ నండి. అయితే ఈ రోజు నేను నెక్స్ట్ మనీలోకి వచ్చాక ఇప్పటివరకు నా టీం వచ్చేసి 6,892 మంది అయ్యారండి. అయితే ఇందులో 1,527 మంది ప్రైమ్ మెంబర్స్ అయ్యారండి. 5,365 మంది ఇంకా అవ్వాల్సిన ఉన్నారండి. అయితే వీళ్ళందరికీ నేను చెప్పానంటే ఇది నేను చెప్పలేదండి. అయితే ఇంత టీం వచ్చింది అనేది కూడా ఈ రోజు నా గొప్పతనం అయితే కాదండి, ఎందుకంటే మన సిస్టమ్ కొన్ని గొప్పతనం అండి. అయితే ఈ రోజు వచ్చేసి క్యాష్ బ్యాక్ రిపోర్ట్స్ చూసుకుంటే నాకు
8:11:40 రీఛార్జ్ క్యాష్ బ్యాక్ వచ్చిందండి. 8:09:19 క్యాష్ బ్యాక్ వచ్చిందండి. 8:05:16 7:23:28 ఇలా ఈ రోజంతా రీఛార్జ్ క్యాష్ బ్యాక్ వచ్చిందండి. నెక్స్ట్ నా టోటల్ ఎర్నింగ్ రిపోర్ట్స్ అండి. ఇది నాకు ఇప్పటి వరకు వచ్చిన ఇన్కమ్ 95,950 అండి. అయితే లాస్ట్ 3 months ఇన్కమ్ తీసుకోండి కరెక్ట్. సెప్టెంబర్ నుంచి 24 జూన్ నుంచి రైట్ కరెక్ట్. 3 months యావరేజ్ ఇన్కమ్ 57,000 అంటే సుమారుగా 20,000 రూపాయలు. 20 అంతేనా? 19,000 రూపాయలు. ఒక స్టూడెంట్ గా నెలకు 19,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇక ఈయన ఉద్యోగం కోసం ఏం వెతుకుతాడు చెప్పండి ఇక మీరే. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇంకా మనకి సిల్వర్ వైల్డ్ చెప్పారు సార్ మీరు, అది కూడా చూస్తాను సార్. సిల్వర్ వైల్డ్ వస్తుందని చెప్పారు సార్. ఓకే రైట్ డన్. సిల్వర్ వైల్డ్ ఫ్రెండ్స్ అది 5% అడ్మిన్ చార్జెస్ 5% టీడీఎస్ తీసుకొని ₹13.50 అండి. అయితే నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి నేను రీసెంట్ గా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అయితే నేను ఈ నెక్స్ట్ మంత్ మార్చి 8 వచ్చానని చెప్పానండి. అయితే ఆ రోజు నుంచి కూడా నా టీమ్ కి నేను హెల్ప్ చేస్తూ ఈ ఎర్నింగ్ అనేది చేస్తున్నానండి. అయితే నేను ఇప్పటి వరకు ఏంటంటే నేను 3 years నుంచి కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నానండి జాబ్ కోసం. అయితే ఇప్పటి వరకు ఏ జాబ్ రాలేదండి. అయితే అక్కడ జాబ్ రాలేదంటే అది వేరేలా కాదండి, ఎందుకంటే అక్కడ నేను చేయాల్సిన ఏదో హార్డ్ వర్క్ ఉందని గుర్తించాను తప్ప వేరేలా తీసుకోలేదండి. అయితే ఈ నెక్స్ట్ మనీ వచ్చిన తర్వాత నాకు 3 months లో నేను 20,000 నుంచి 25,000 వచ్చేదండి. అక్కడ 8 hours వర్క్ చేయాలండి వెళ్ళి. కానీ ఇక్కడ ఏంటంటే నేను ఇంట్లో ఉంటూ ఈ రోజు నా ఫ్యామిలీతో ఉంటూ ఈ నాకు ఏ టైం అయితే అవుతుందో ఆ టైంలో చదువుకుంటూ నేను ఈ వర్క్ చేస్తూ ఇన్కమ్ తీసుకుంటున్నానండి. అయితే ఏంటంటే ఈ రోజు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారండి, మాలాంటి వాళ్ళు అవ్వచ్చు, బయట చాలా మంది చాలా పనులు చేస్తారండి. నిజంగా ఇదే నెక్స్ట్ మనీ కానీ ఇదే నెట్వర్క్ మార్కెటింగ్ కానీ ప్రతి ఒక్కరిలోకి తీసుకెళ్తే నిజంగా భారతదేశంలో నిరుద్యోగత అనేది ఉండదండి. అయితే ఏంటంటే నాకు ఇప్పటి వరకు అయితే నాకు ఏ డ్రీమ్స్ లేవండి. అంటే నేను ఏంటంటే చదువుకున్నాను, ఏదో జాబ్ సంపాదించాలి, ఇంతవరకు ఉండేదండి నా లైఫ్. అయితే నా టీమ్ లో మొన్న రాజా గారు రీసెంట్ గా నాకు చెప్పింది ఏంటంటే లాస్ట్ టైం సార్ మీరు ఏం డ్రీమ్ పెట్టుకుని సార్ అని చెప్పారండి. నేను ఏంటంటే ఇంట్లో అవసరాలు కొంచెం ఇబ్బంది బైక్ అనేది పెట్టుకున్నాను ఫస్ట్ డ్రీమ్. అది నెక్స్ట్ నెలలో కూడా నెరవేర్చబోతుందండి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అయితే నా టీమ్ తో కూడా ఈ విషయాన్ని పంచుకోవడం జరిగిందండి. అయితే ఈ రోజు వచ్చేసి నేను ఎంత సక్సెస్ అవుతున్నా అంటే నిజంగా నా కష్టంతో పాటు నా టీమ్ సపోర్టు అండ్ నా సీనియర్ సపోర్టు అండ్ మన సీఎం చారీ గారి సపోర్ట్ ఈ రోజు ఇలా వెళ్తున్నానండి. నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఈ కరోనా సమయంలో నిజంగా ఈ నెక్స్ట్ మనీ కానీ లేదంటే ఇంట్లో చాలా కష్టాలు ఉండేదండి. అయితే ఈ రోజు ఏంటంటే నిజంగా కరోనా టైంలో మనకి అన్నం పెట్టేందుకు నిజంగా నెక్స్ట్ మనీ, నాకైతే నిజంగా అన్నం పెట్టింది నెక్స్ట్ మనీ సార్. దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నాకు ఈ అవకాశం వచ్చినందుకు నన్ను వెనకుండి నడిపిస్తున్న సీనియర్స్ కు, మీకు, నన్ను ముందు నడిపిస్తున్న నా టీమ్ లో ప్రతి ఒక్క మెంబర్ కి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వాసు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా, ఈ రోజు మొదటిసారి ఫస్ట్ టైం ఈ సెషన్ లోకి వచ్చిన వాళ్ళు హ్యాండ్ రేట్ చేయండి. మొదటిసారి వచ్చిన వాళ్ళు, ఫస్ట్ టైం ఈ సెషన్ లో అటెండ్ అయిన వాళ్ళు. రైట్ సార్, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు, ఈ రోజు సెషన్ లో మీకు హార్ట్ టచింగ్ పాయింట్ ఏది ఉందో చెప్పాలి. నేను అన్మ్యూట్ చేశాను. ఉమా మహేష్ గారు, పవన్ గారు, నేను అన్మ్యూట్ చేశాను. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు, హార్ట్ టచింగ్ పాయింట్, మీ మనసుకు నచ్చిన పాయింట్ ఒకటి చెప్పండి. నా దగ్గర చేశాను, మీ దగ్గర లెఫ్ట్ సైడ్ దగ్గర టచ్ చేయండి, అన్మ్యూట్ అవుతుంది. అక్కడ అన్మ్యూట్ అని ఉంది చూడండి. రైట్, మాట్లాడండి సార్. సార్ నా పేరు ఉమేష్ సార్, నేను ఆవర్ నుంచి మాట్లాడుతున్నాను. వెరీ గుడ్. మీ సీనియర్ పేరు? మా టీం లీడర్ పేరు కలిగేశ్వరరావు. రైట్, ఓకే. ఈ రోజు సెషన్ లో మీ మనసుకు నచ్చిన పాయింట్ ఒకటి చెప్పండి. మీకు చెప్పారు కదా, ఇది ఎటువంటి ఇన్వెస్ట్ చేయకుండా మనం సంపాదించొచ్చని. అంటే మన త్రూ అవుట్ అంటే హోల్ లైఫ్ టైం ఎలా చేయొచ్చు సార్ మనం? అంతే, ఏమీ లేదు. రోజు ఎలా శ్వాస తీసుకుంటున్నాము ఆ విధంగా మీరు ఉదయం 7 గంటలకు, రాత్రి 9 గంటలకు నన్ను ఫాలో కాండి, నేను చెప్పింది వినండి, అంతే, ఇంకేం లేదు. కాపీ పేస్ట్. ఓకే సార్.
కాపీ అంటే పేస్ట్. మా సీనియర్ చెప్పారు సార్, ఒకసారి క్లాస్ అటెండ్ అవ్వు, ఇంకా బాగా అర్థమవుతుంది అన్నారు. ఎస్, ఈ రోజు మీరు వచ్చారు కాబట్టి మళ్ళీ రాత్రికి ఎడ్యుకేషన్ ఉంటుంది. ఈ 3 రోజులలో మీరు మొత్తం పర్ఫెక్ట్ అయిపోతారు, ఏం ప్రాబ్లం లేదు. కాపీ పేస్ట్ చదువుకునేటప్పుడు కాపీ కొడితే ఫెయిల్ అవుతాము, ఇక్కడ కాపీ కొట్టకపోతే ఫెయిల్ అవుతాం. వినాలే, రావాలి, వినాలే, పక్కన పేపర్ పెన్ పెట్టుకోవాలి, నోట్ చేసుకోవాలి. మీకు సక్సెస్ చేయడానికి ఎంతో మంది సీనియర్స్ రెడీగా ఉన్నారు, మీరు ఒక్కరు చెయ్యి అందిస్తే చాలు, అంతే. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ పవన్, వెల్కమ్. పవన్ గారు మీ దగ్గర అన్మ్యూట్ చేయండి, నేను చేసేసాను సార్. వెరీ గుడ్ సార్. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు? సార్ మా సీనియర్ పేరు శివశంకర్ సార్. వెరీ గుడ్. ఎక్కడండి ఊరు? మాది ఎస్కోట్ సార్. ఎస్కోట. రైట్, ఓకే. అది ఈ రోజు సెషన్ లో మీకు ఏ పాయింట్ హార్ట్ టచింగ్, మనసుకు నచ్చిన పాయింట్ చెప్పండి ఒకటి. సార్ ఎర్నింగ్ చేసుకోవచ్చు అంటున్నారు కదా సార్, మరి మేము 24 hours చేయాలి అలాగా? ఇప్పుడు మీరు ఎన్ని గంటలకు వచ్చారు మీటింగ్ కు? 7కి సార్, 7:02కి వచ్చాను. అంతే. నేర్చుకోవడానికి మీరు ఏం చదువుకున్నారు? నేను సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది సార్. ఏ సెకండ్ ఇయర్, ఇంటరా డిగ్రీయా? ఇంటర్ సార్. ఇంటర్ సెకండ్ ఇయర్. మీరు కాలేజ్ కు సమయం ప్రకారం వెళ్తారా, లేక కాలేజీలోనే ఉంటారా? టైమింగ్స్ ప్రకారం వెళ్తాను. ఎస్, వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? అక్కడ క్లాస్ లో పాఠాలు వింటారు, విన్న తర్వాత ఇంటికి వచ్చి హోంవర్క్ చేస్తారు. 24 hours హోంవర్క్ చేస్తారా, లేకపోతే మీ పనులన్నీ చేసుకొని మీరు తినడము, చేయడము, పండుకోవడం చేసి హోంవర్క్ చేసుకుంటారా? నావన్నీ అయిపోయాక చేస్తాను. ఎస్, ఇది కూడా అంతే. ఇది ఒక కొత్త చదువు. ఆ చదువు ద్వారా నిరుద్యోగులమైనము. ఈ యొక్క చదువు ద్వారా మీరు జీవితంలో గొప్పోళ్ళు అవుతారు. సార్ అంటే మీరు చెప్పిందల్లా మేము ఇంకో కొంత టీం తయారు చేసుకొని వాళ్ళకి మొదలు టీం తయారు చేయడం ఎందుకు, మొదలు మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు 3 రోజులు రాండి, ఉదయము రాత్రి రాండి, అన్ని వినండి. మీ సీనియర్ మీకు ఏదైతే గైడ్ చేస్తాడో దాన్ని ఫాలో చేయండి. కాపీ పేస్ట్. ఇప్పుడు రాత్రి మీరు ఏం భోజనం చేశారు చెప్పగలుగుతారుగా? రాత్రి ఏం భోజనం చేశారు? పప్పు, అన్నం. ఎస్. ఈ రోజు రాత్రి ఏం భోజనం చేస్తారంటే చెప్పలేరు. ఎందుకనంటే ఏమో చెప్పలేము, బయట కూడా వెళ్ళొచ్చు. అదే విధంగా ఇక్కడ అయిపోయిన పని చెప్పడమే అన్నమాట, మనం చేసిన పని చెప్పడం. కాపీ పేస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సెషన్లో మనం ప్రజెంటేషన్లో లైవ్ చూసాము, నాది చూశారు, మార్చి 8వ తారీఖు రోజు వచ్చినటువంటి వాసు గారు చూశారు. ఒక స్టూడెంట్గా ఉంటూ ఈరోజు నెక్స్ట్ మంత్లో బైక్ తీసుకోబోతున్నాడు. కాబట్టి మనం చెప్పింది వాస్తవము. భారతదేశంలో ఇంకా నిరుద్యోగ సమస్య ఉండదు. ఏ ఉద్యోగస్తులు లంచం తీసుకోండి సార్ అని రిక్వెస్ట్ చేసినా ఎవరు లంచాలు తీసుకోరు. ఒక కొత్త భారతదేశం తయారైపోతుంది డైరెక్ట్ సెల్లింగ్ రంగం ద్వారా, నెక్స్ట్ మనీ రంగం ద్వారా. సో మై డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, ఎక్కడ కూడా తొందరపాటులో తప్పు నిర్ణయాలు తీసుకోకండి, తప్పులు పనులు చేయకండి. చేసిందే చెప్పండి, చెప్పేదే చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ లోపల మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి. 1770 రూపాయల ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే బాధ్యత మీది. మీకు పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత నాది. ఆ తీసుకున్నటువంటి 3 రోజుల ట్రైనింగ్ను 3 నెలలకు కంటిన్యూ చేయండి. రోజుకు 3 నుంచి 4,000 రూపాయలు మీరు నాలాగా సంపాదించండి. నాకంటే ఎక్కువ మీరు సంపాదించే అవకాశం ఉంది. మిత్రులారా, ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చి సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి సహకరించినటువంటి మీ సీనియర్స్కు, ఈరోజు కోహోస్ట్గా హెల్ప్ చేసినటువంటి డాక్టర్ ప్రదీప్ గారికి, సాయిబాబా సార్ గారికి, వెంకట్ సార్ గారికి, అండ్ టెస్టిమోనియల్ ఇచ్చినటువంటి వాసు గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాము. మళ్ళీ సాయంకాలం 9 o'clock లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం మిత్రులారా. అప్పటి వరకు గుడ్ డే.